హాట్ అంశాలపైన డిబేట్ హాట్ టాపిక్ స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథుల్ని పరిచయం చేస్తాను. మామిడి గిరిధర్ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. అలాగే మన్నెం కోటేశ్వరరావు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. సోడేకర్ హైకోర్టు అడ్వకేట్ మనతో పాటు ఉన్నారు. అలాగే అనంత్ ఆధ్యాత్మికవేత్త మనతో పాటు మరి కాసేపట్లో లైవ్లో జాయిన్ అవుతారు. ఈవేళ అకస్మాత్తుగా ఒక కీలకమైనటువంటి చర్చకి తావిచ్చినటువంటి అంశం. మామూలుగా రెగ్యులర్గా రాజకీయ వాడి వేడి చర్చలు జరుగుతూ ఉంటుంటాయి. కాకపోతే దేశానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశంలో ఒక కొత్త మలుపు అనాలా, లేదంటే అది కొత్త విధానం అనాలా, చర్చకి తావిచ్చింది కేరళ హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు. ఏంటి అంటే, ఇవాళ కోర్టులలో కరోనా కారణంగా కోర్టులలో కేసులు ఒక చోట నుండి ఇంకో చోట మాట్లాడుకుంటున్నాం, వాదోపవాదాలు వింటున్నాం, ఎక్కడో ఢిల్లీ నుండి అట్లాగా. అదేవిధంగా పెళ్ళిళ్ళు కూడా వేర్వేరు ప్రాంతాలలో ఉండి చేసుకుంటే తప్పేంటి, అనేక మంది వివాహాలకు సంబంధించి ప్రాబ్లం అవుతుందని కోర్టులను ఆశ్రయిస్తూ ఉన్నారు. ఎక్కడో విదేశాలలో అబ్బాయో అమ్మాయో ఉండిపోవడంతో పెళ్ళిళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆన్లైన్లో పెళ్ళిళ్ళు చేసుకుంటే తప్పేంటి అన్నటువంటి వాదనని తెర మీదకి తీసుకొచ్చింది. ఇది వ్యవస్థకు సంబంధించిన కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే జీవితంలో పెళ్ళి, పిల్లలు, కుటుంబం ఇదంతా కూడా భాగం, దాంతోనే నడుస్తున్నది మన వ్యవస్థ. అయితే దాంట్లో ఈ తరహా వివాహం అన్నటువంటిది యాక్సెప్టబుల్లా, ఇది పెద్ద చర్చకి తావిచ్చేటువంటి అంశం. దీనికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా కోటేశ్వరరావు గారు ఏమంటారు? ఇది కేరళలో ముందుకు వచ్చినటువంటి ఒక సమస్య. ఇది హైకోర్టు తాజాగా దాన్ని ఏకసభ్య ఆసనం ముందుకు వచ్చినటువంటి దాన్ని పెద్ద బెంచ్కి రిఫర్ చేసింది తప్ప, గత 2 సంవత్సరాలుగా అంటే కరోనా సమయంలో అటువంటి కేసులు వచ్చాయి. ఒక కేసులో ఆ విధంగా అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, అబ్బాయి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వచ్చి సంతకం చేయకపోయినా, భౌతికంగా సంతకం చేయకపోయినా రిజిస్ట్రార్ ముందు వివాహ సర్టిఫికెట్లు జారీ చేయాలని చెప్పేసి ఒక కేసులో ఇచ్చారు. మరొక కేసు ప్రత్యేకత ఏమిటంటే, ఇజ్రాయిల్లో భార్యాభర్తలు 2 ఉన్నారు. వాళ్ళ వివాహం కేరళలో రిజిస్టర్ కాలేదు. వాళ్ళకి ఒక బిడ్డ కూడా కలిగిన తర్వాత వాళ్ళకి సమస్య వచ్చింది. ఆ బిడ్డ వీళ్ళ బిడ్డ అని రిజిస్ట్రేషన్ చేయాలంటే వాళ్ళకి వివాహ సర్టిఫికెట్ అనేటువంటిది అవసరం అని చెప్పేసి ఇజ్రాయిల్ ప్రభుత్వం అభ్యంతరం పెట్టింది. అందువల్ల మాకు సర్టిఫికెట్ జారీ చేయండి, మేము వచ్చేటువంటి అవకాశం లేదు, మాకు ఆల్రెడీ బిడ్డ కూడా కలిగారు అని చెప్పేసి వాళ్ళు అడిగినటువంటి ఉదంతం ఒకటైతే, మరొక ఉదంతంలో ముందు అప్లికేషన్ పెట్టారు. అప్లికేషన్ పెట్టిన తర్వాత అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఇప్పుడున్నటువంటి చట్ట ప్రకారం, కేరళలో ఉన్నటువంటి చట్ట ప్రకారం, లేదా దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి చట్ట ప్రకారం అబ్బాయి అమ్మాయి 2 వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వివాహం చేసుకోబోయే ముందు రిజిస్ట్రార్ సమక్షంలో సంతకాలు చేయాలనేటువంటి నిబంధనలు ఉన్నాయి. అబ్బాయి కెనడా వెళ్ళిపోయిన తర్వాత తిరిగి రావడానికి అవకాశం లేదు. ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయి కెనడా వెళ్ళాలంటే వాళ్ళకి వివాహ సర్టిఫికెట్ అనేటువంటిది అవసరం. అందుకని మా ఆయన కెనడాలో ఉన్నాడు కనుక ఆయన తిరిగి వచ్చేటువంటి అవకాశం లేదు కనుక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన వాంగ్మూలం తీసుకొని మాకు సర్టిఫికెట్ జారీ చేయమని కేసు ఉన్నది. ఈ కేసులో ఒక కోర్టు అంటే ఒక జడ్జి ఏం చెప్పారంటే, సర్టిఫికెట్ ఇవ్వండి 10 రోజుల లోపల అని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేశారు గతంలోనే. అందువల్ల ఇది కేరళకి ఎందుకు ముందుకు వచ్చిందంటే, కేరళే కాదు మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఇది ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అనేక రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళటం, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, లేకపోతే 2 భార్యాభర్తలు కలిసి వెళ్ళటం కానీ అనేటువంటి ఇటీవల కాలంలో బాగా పెరిగింది. అయితే కేరళలో ఏంటంటే, దేశం మొత్తం మీద పోలిస్తే కేరళలో ఆ విధంగా విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ. అందుకని కేరళలో వచ్చినటువంటి సమస్య అది. నిజానికి ఇది దేశవ్యాప్తమైనటువంటి సమస్య. అందుకని కేరళ జడ్జి దీన్ని విస్తృతంగా చర్చించడానికి, లేదా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వాటిని ఆహ్వానించదగినవే, ఆ విధమైనటువంటి అనుమతి ఇవ్వాలి అనేటువంటిది నా అభిప్రాయం. రైట్. అనంత్ గారు, ఈ వివాహాలకు సంబంధించి
మామూలుగా ఎక్కడో ఒక చోట యువతలు ఇంకొక చోట ఉండేది యాక్సెప్టబుల్లేనా? వివాహము చేసుకునే విధానంలో మార్పును కోరట్లేదండి. వివాహాన్ని రిజిస్టర్ చేసుకునే విధానంలో మార్పును కోరుతున్నారు. వివాహం రిజిస్టర్ చేసుకోవడానికి ఇందాక ఒకరెవరో వివాహం అయిన తర్వాత విదేశం వెళ్ళిపోతే రిజిస్ట్రేషన్ అనేది ప్రాసెస్ జరగలేదు కాబట్టి దాన్ని అంగీకరించాలి అని కోరారు. అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కి మామూలుగా సర్టిఫికెట్లు అవి ఇవ్వడము ఇలా వేరు వేరు విధానాల్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతున్నాయి కాబట్టి ప్రస్తుతం ఉన్న వేరు వేరు సందర్భాలు ఏవైతే వారు చెప్పారో ఇంతకు ముందు దాన్ని బట్టి అంగీకరించాలి అని కోరడం జరిగింది కాబట్టి రిజిస్ట్రేషన్ అంగీకరించడంలో అభ్యంతరం ఏం లేదండి. ఇంకా వివాహమే ఇంకా ఆన్లైన్ ద్వారా చేద్దాము అనే పరిస్థితి వస్తే అది ఇబ్బంది. కాబట్టి దాని విషయంలో ప్రత్యేకించి ఎటువంటి రకంగా స్పందించడం అనే లక్షణం కనిపించలేదు దీంట్లో. అయితే చర్చకి పిలుపునిచ్చింది అదే అనమాట. వివాహం ఇప్పుడు సర్టిఫికెట్ వేరు, అబ్బాయి ఒక చోట అంటే పెళ్లి ముందు ఫిక్స్ చేసుకున్నారు, మాట్లాడిపోకున్నారు, ఆ తర్వాత అబ్బాయి అవతలకి వెళ్ళిపోయాడు కాబట్టి ఆ పెళ్ళిళ్ళు ఇట్లా ఆన్లైన్లో చేసుకుంటే తప్పేంటి, కోర్టులలో తీర్పులు కూడా అలాగే ఇస్తున్నాం కదా అన్నటువంటి చర్చకి తెరదీశారు అక్కడ. తెరదీస్తోంది ఇది ఫర్దర్ గా డిస్కషన్కి వచ్చిన విషయం. అంటే ప్రారంభంలో అనుకున్నది ఒకటి, తర్వాత అసలు మామూలుగా ఒక విధానం ప్రకారం అలాంటి పెళ్ళిళ్ళు ఆమోదించదగినవేనా శాస్త్ర ప్రకారం? శాస్త్ర ప్రకారం వివాహం జరగడం ఇది ఆన్లైన్ లో జరగవచ్చా అన్నప్పుడు మనకి భారతీయమైన సంప్రదాయంలో భార్యాభర్త ఒక చోట ఉండడము, జీలకర్ర బెల్లం పెట్టడము, పాణిగ్రహణం చేయడము, ఈ విధానాలు ఏవైతే మనకు చెప్పబడ్డాయో అవి ప్రత్యేకమైన లక్ష్యంతో చెప్పబడినవి. దానికి ఒక ముహూర్తం, ఆ సమయంలోనే ఒకరినొకరు జీలకర్ర బెల్లం పెట్టిన సమయంలో ఒకసారి చూసుకోవడము, ఈ విధానాలన్నీ కూడా మనకి భారతీయమైన సంప్రదాయంలో కొన్ని విలువలను కాపాడుకోవడం కోసము, ఒక ఆధ్యాత్మిక దృక్పథంతోనూ ఉత్తమమైన సంతానాన్ని పొందడం కోసము ఇలాగ వేరు వేరు లక్ష్యాలతో చెప్పబడినవి. ఉదాహరణకి మనకి గతకాలంలో 5 సంవత్సరాల వివాహం, 5 రోజులు వివాహం చేసుకోవడము, సంవత్సరం వివాహం చేసుకోవడము అనే విధానాలు కొన్ని చెప్పబడ్డాయి. ఈ 5 రోజుల వివాహం ఏమో ఉత్తమ సంతానానికి ఉపయోగపడేది గాను, సంవత్సరం వివాహం చేసుకున్నట్లయితే అది విశేషమైన విద్య, జ్ఞానము మొదలైనవి పొందడానికి, మోక్షోపయుక్తంగా ఉపయోగపడే జీవన విధానము, సంతానము కలగడానికి ఉపయోగపడేవిగా ఈ వివాహ విధానాలు చెప్పబడ్డాయి. ఏదేమైనా వివాహము అనేది భార్యాభర్తలు ఇరువురి మధ్యన కూడా ఒక అనుబంధాన్ని ఏర్పరిచేవి. ఈ అనుబంధమే లేకుండా చూశాను కదా సరిపోయింది అంటే వివాహం ఆన్లైన్ లో చేస్తే కాపురం ఆన్లైన్ లో చేయడం కుదరదు కదండి. ఎప్పుడైతే వ్యక్తులిద్దరూ కలిసే అవకాశం ఉందో ఆ సమయంలో ఇద్దరు ఒక చోట ఉండడము అనేది కనిపిస్తోంది కాబట్టి లక్షణము, ఆ సమయంలో మంచి ముహూర్తంలో ఆ ప్రక్రియ జరిగేలాగా, వివాహం జరిగేలాగా ఏర్పాటు చేసుకుని రిజిస్ట్రేషన్ ముందుగా కావాలన్నా తర్వాత కావాలన్నా కూడా చేసుకోవచ్చు. దానికేను భారతీయమైన వైవాహిక జీవన విధానానికిను లేదా వివాహ విధానానికిను ఏమాత్రము అనుబంధం లేదు. కాబట్టి వివాహం ఆన్లైన్ లో చేసుకోవచ్చా అంటే ఆమోదయోగ్యం కాదు, రిజిస్ట్రేషన్ ఆన్లైన్ లో చేసుకుంటాము అంటే అభ్యంతరం లేదు. రైట్. ఇక్కడ సోడేకర్ గారు, హిందూ వివాహ చట్టానికి సంబంధించి మామూలుగా ఆల్రెడీ ఉన్నాయి కదా న్యాయ వ్యవస్థల దగ్గర, అలాగే ఇతర ముస్లింలకి సపరేట్గా లా ఉంది. ఈ వివాహాలకు సంబంధించి అందరికీ ఒకటే ఇట్లాగా ఎక్కడి నుంచి ఎక్కడైనా పెళ్లి చేసుకోవచ్చు అనేటువంటి విధానం ఉందా? అసలు ఎందుకు ఈ చర్చ వచ్చిందంటారు? సోడేకర్ గారు మీది మ్యూట్లో ఉంది, ఒక్కసారి ఆన్లో పెట్టండి. మ్యూట్లో లేదు సార్, మ్యూట్లో లేదు. వినిపిస్తాను సార్. సోడేకర్ గారు వినిపిస్తాను సార్. రైట్, నా మాట వినిపిస్తానా? వినబడుతుంది, చెప్పండి. అందరికి నమస్కారం సార్.
ఇది నిన్న మన 25 ఆగస్టున కేరళ హైకోర్టు సింగిల్ జడ్జి గారు ఇచ్చింది, మన కోటేశ్వర గారు చెప్పినట్టు అది ఓన్లీ ఇంటర్మ్ ఆర్డర్, ఇంకా జడ్జిమెంట్ రాలేదు. ఆర్డర్ కూడా ఏంటంటే ఏం డైరెక్షన్స్ లేవు అందులో, అది ఓన్లీ డివిజనల్ బెంచ్ కంటే ఇంకా ఇద్దరు జడ్జిల బెంచ్ కి రిఫర్ చేశారు ఇలాంటిది ఏదైనా చెయ్యొచ్చా అని. ఇంతవరకు జడ్జిమెంట్ రాలేదు దానిలో. ఇది మొదటి అంశం. ముఖ్యంగా రెండో ప్రధాన చేయడం వల్లనే మనము అంశం చర్చించాల్సి వస్తుంది. అదండి. దీనిలో రెండో ప్రధాన అంశం ఏంటంటే ఇది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద. మనకి మ్యారేజ్ యాక్ట్లు చాలా ఉన్నాయి సార్. ఒకటి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954, హిందూ వివాహ చట్టం 1955, క్రిస్టియన్ వివాహ చట్టం 1837, అలానే ముస్లిం వివాహ చట్టం మళ్ళా అది కూడా 1937. ఇది మనకి భారతదేశంలో ప్రధానంగా ఉన్న వివాహానికి సంబంధించిన చట్టాలు. హిందూ చట్టంలోనే సిక్కులు, జైన్లు వీళ్ళందరూ వస్తారు. పార్సీలకి వేరే ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా గోవాకి వేరే. గోవాలో అసలు ఇవేవి పని. గోవాకి గోవా సివిల్ లా అని ఉంటుంది. గోవా వాళ్ళకి అది వేరు, గోవా రాష్ట్రం వరకు వేరు. ఈ యాక్ట్లు ఏవి గోవాలో పనిచేయవు. ఇది మనకి ప్రస్తుతం భారతదేశంలో ఉన్న వివాహాలకు సంబంధించిన చట్టాలు. దీనిలో హిందూ మ్యారేజ్ యాక్ట్ లో కేవలం ఇద్దరు హిందువులు పెళ్లి చేసుకుంటేనే, అది కూడా అమ్మాయి అబ్బాయి, స్పెసిఫిక్ గా రాజ్యాంగంలో అమ్మాయి అబ్బాయి ఇద్దరు హిందువులు అయి ఉండాలి, వాళ్ళు చేసుకుంటేనే హిందూ మ్యారేజ్ యాక్ట్ వర్తిస్తుంది. అలాగే క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్, అలానే ముస్లిం మ్యారేజ్ యాక్ట్. ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ ఈ చట్టాలు గుర్తించు. సో ఇద్దరు వేరే మతాలకు సంబంధించిన వ్యక్తులు పెళ్లి చేసుకోవాలనుకున్నా, లేదా ఒక మతానికి సంబంధించిన ఇద్దరు వాళ్ళ మతానికి సంబంధించిన చట్టం కింద కాకుండా పెళ్లి చేసుకోవాలనుకున్నా, మనకి ఉన్నది స్పెషల్ మ్యారేజ్ 1954. ఇది అన్నిటికంటే ముందు చేయబడ్డది. 1954 కింద ఏమొస్తుందంటే, మీకు 21 ఏళ్ళు వయసు దాటి 18 ఏళ్ళ ఉన్న అబ్బాయి, 18 ఏళ్ళు దాటిన అమ్మాయి ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే, ఏ మతాలకు సంబంధించిన వాళ్ళైనా, వాళ్ళు సెక్షన్ 5 కింద ఆ యాక్ట్ లో ఒక నోటీస్ ఇచ్చి 30 రోజులు నోటీస్ పీరియడ్ వెయిట్ చేసి అబ్జెక్షన్స్ వస్తాయేమో చూసుకొని, ఆ తర్వాత ముగ్గురు విట్నెస్ తీసుకెళ్లి ఆ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీసర్ అంటారు, ఆయన ముందు ప్రమాణ పత్రం ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. పెళ్లి అక్కడ చేయడం జరుగుతుంది. ఇది మనం గమనించాల్సిన విషయం. దీనిలో 1954 స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఇదే అసలు వివాదానికి కారణం. అక్కడ ఫిజికల్ ప్రెజెన్స్ ఉండాలా, అవసరం లేదా? రెండోది ఏంటంటే 1954 యాక్ట్ ప్రకారం పెళ్లి అనేది ఒక కాంట్రాక్ట్. అలానే మన ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ప్రకారం పెళ్లి అనేది కాంట్రాక్ట్. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం పెళ్లి అనేది కాంట్రాక్ట్ కాదు. సో మన భారతదేశంలో ఉన్న వివాహాలకు విలువల ప్రకారం ఉన్న డిఫరెన్స్ ఇది. సో ఇప్పుడు 1954 యాక్ట్ కింద ఎప్పుడైతే కాంట్రాక్ట్ మ్యారేజ్ లాగా ఉంటుందో ఇది, దానిలో ఒకటే ఒక రిక్వైర్మెంట్ ఏంటంటే, ఓవరాల్ గా ఇద్దరు స్టేట్మెంట్ ఇవ్వాలి. అవును, నేను ఆయన్ని భర్తగా స్వీకరిస్తున్నానని ఆవిడ, నేను ఆయన్ని భార్యగా, ఆవిడ నీ భార్యగా స్వీకరిస్తున్నానని ఆయన స్టేట్మెంట్లు ఇవ్వాలి. ఎవరు? మ్యారేజ్ ఆఫీసర్ ముందు. ఇది ఒక్కటే అక్కడ కంపల్సరీ. 21 ఏళ్ళు, 18 ఏళ్ళు, తర్వాత ముగ్గురు విట్నెస్లు కాకుండా కావాల్సిన కంపల్షన్ ఏంటంటే, ఎస్ మేము ఇద్దరం అంగీకరిస్తున్నాం, ఒకరినొకరు పెళ్లి చేసుకున్నాను, ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఆ స్టేట్మెంట్ అఫిడవిట్ మీద ఇస్తే దాన్ని రిజిస్టర్ చేస్తారు మ్యారేజ్ ఆఫీసర్ గా. దీనిలో ఇప్పుడు వచ్చిన వివాదం ఏంటంటే, ఇందాక సార్ చెప్పినట్టు ఒకళ్ళు ఒక దగ్గర ఉండి వాళ్ళు పెళ్లి చేసుకుంటానికి కుదరట్లేదు. సో మనకి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రెండు అంశాలు వస్తాయి సాయి గారు. మళ్ళా ఒకటి పెళ్లి అక్కడ చేసుకుంటాం, రెండు అయిపోయిన పెళ్లి రిజిస్టర్ చేసుకుంటాం. ఇప్పుడు మీకు ఇందాక చెప్పిన మతాలకు సంబంధించిన ఏ చట్టంలో అయినా సరే, హిందూ వివాహ చట్టం కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, రిజిస్ట్రేషన్ మళ్ళా మీకు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ లోనే అవ్వదు. ఒక్క క్రిస్టియన్స్ కి కొంత దానిలో వేరియంట్స్ ఉంది. అదేంటంటే, వాళ్ళు చర్చి ఫాదర్ ఇచ్చిన సర్టిఫికేట్ కూడా వ్యాలిడ్. అలానే ఇమాం గారు ఇచ్చిన నికా నామా కూడా ముస్లిమ్స్ కి వ్యాలిడ్. కాకపోతే నికా నామా ఫారెన్ వెళ్ళాలంటే మళ్ళా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ దగ్గర రిజిస్టర్ చేసుకొని సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. బట్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కావాలంటే మాత్రం కంపల్సరీ 1954 చట్టం కిందనే రిజిస్టర్ అవ్వాలని చెప్పి మనకి సుప్రీంకోర్టు 2006లో ప్రభుత్వానికి గైడ్ లైన్స్ ఇచ్చింది. ఎలా చేయాలి దీన్ని చెప్పండి అని చెప్పి. వీటన్నింటినీ తీసుకొని నిన్న కేరళ హైకోర్టు ఏం చేసిందంటే, ఒక కన్ఫ్యూజన్ జడ్జిమెంట్ పాస్ చేసింది. వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, అయిపోయిన పెళ్లి రిజిస్టర్ చేసుకోవాలనుకోవట్లేదు. సో పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఫిజికల్ ప్రెసెన్స్ అవసరమా లేదా అనే దాని మీద నిన్న చర్చ జరిగింది కోర్టులో. అదే 25వ తారీఖు చర్చలో సారాంశం ఆయన ఏమంటారంటే, ఫిజికల్ గా ఎందుకు ఉండాలి, వాళ్ళిద్దరూ డిజిటల్ గా కనిపిస్తున్నప్పుడు, డిజిటల్ గా వాళ్ళిద్దరూ మీ ముందు ఓత్ ఇస్తున్నప్పుడు, ఏదైతే క్రిమినల్ కేసుల్లో సాక్ష్యం ఇచ్చేటప్పుడు సాక్షి ప్రమాణం చేసి కోర్టుకు చెప్తున్నానని చెప్తున్నప్పుడు మీరు రికార్డు చేసి దాన్ని
ఎప్పుడైతే న్యాయ వ్యవస్థ స్వీకరిస్తుందో అంగీకరిస్తుందో ఈ పెళ్లిలో అట్లాంటి ప్రమాణం మీరు ఎందుకు అంగీకరించరు, ఎందుకు అంగీకరించకూడదు అనే ప్రశ్న లేపింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇది ఇద్దరు వివిధ మతాలకు చెందిన వాళ్ళు, వేరే వేరే మతాలకు చెందిన వాళ్ళు. వాళ్ళిద్దరూ ఒక పర్టికులర్ మతానికి చెందిన వాళ్ళు కాదు. కాబట్టి 1954 యాక్ట్ కింద వాళ్ళకి రిచువల్స్ ఉండవు. అంటే పెళ్లి ఎలా జరగాలనేది కండిషన్ 1954 లో ఉండదు. కానీ మీరు మిగతా చట్టాలు తీసుకుంటే హిందూ మతంలో ప్రకారం చేసుకుంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ లో కంపల్సరీ కొన్ని చేస్తే కానీ పెళ్లిని గుర్తించరు. అలానే క్రిస్టియన్ మతంలో కూడా గుర్తించరు, అలానే ముస్లిం మతంలో కూడా గుర్తించరు, పార్సీలు అసలు గుర్తించరు, జైన్లు గుర్తించరు, సిక్కులు గుర్తించరు. సో వీటన్నిటికీ ఏంటంటే మీకు ఆ రిచువల్ కంపల్సరీ అవ్వాలి, అయితేనే మీకు పెళ్లి అయినట్టు. ఇంకోటి ఇందాక అనుకున్నట్టు ఈ చట్టాల కింద పెళ్లి అయిన తర్వాత మీరు 1954 యాక్ట్ కింద రిజిస్టర్ చేసుకోవచ్చు. అక్కడ ఈ 30 రోజుల గడువు అనే అంశం లేదు. ఇది నిన్న హైకోర్టు కన్ఫ్యూజ్ అయిన అంశంలో ఆయన ఏం చేశారంటే మనం చేయలేం కాబట్టి, పార్లమెంట్ చేయాలి కాబట్టి మనం దీన్ని డివిజన్ బెంచ్కి ఇచ్చి ఒపీనియన్ తీసుకున్నాం. ఇది లార్జర్ బెంచ్కి ఎందుకు రిఫర్ చేయకూడదు అనేది మాత్రమే నిన్న హైకోర్టులో ఇంటరమ్ గా జరిగిన అంశం. అంటే ఓన్లీ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ గురించినేనా ఆయనది, ఆల్ మ్యారేజెస్ గురించి? ఆల్ మ్యారేజెస్ చేయలేరు సార్, ఆల్ మ్యారేజెస్ అలా చేయడానికి లేదు, ఎందుకంటే రిచువల్స్ ఫాలో అవ్వాలి. ఇది కేవలం స్పెషల్ మ్యారేజ్ అలా కాదు. అది తర్వాత కోర్టు ఇప్పుడు రెఫర్ చేసినప్పుడు ఆయన అన్న కామెంట్లు అయితే, జడ్జి గారు అన్న కామెంట్లు అయితే ఇదే కదా, అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు కనబడుతున్నప్పుడు ఇట్లాంటి వాటిని గుర్తించడంలో తప్పేంటి అన్నటువంటిది కదా. అది పర్టికులర్ ఈ కేసు అని కాదు కదా. అలా కాదు. ఆయన ఇప్పుడు సుప్రీంకోర్టు 10 ఆగస్టు 2021 ఇచ్చిన జడ్జిమెంట్ మీద రిలై అయ్యారు. ఆ జడ్జిమెంట్ లో ఏం చేశారంటే అమెరికాలో ఉన్న ఒక లేడీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వైఫ్, ఆవిడ పంజాబ్ లో హర్యానాలో ఉండిపోయినా ఆవిడ హస్బెండ్, వీళ్ళిద్దరూ హస్బెండ్ ఆవిడ దగ్గరికి అమెరికాకి వెళ్ళాలనుకుని వీసా అప్లై చేస్తే పాండమిక్ టైంలో రిజెక్ట్ చేశారు. మీ ఇద్దరికి మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు, మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ నేను ఎలా నమ్మాలి, మీ పాస్పోర్ట్ లో కూడా మీ స్పౌస్ నేమ్ మెన్షన్ చేయలేదండి. సో వాళ్ళకి సమస్య వచ్చి వాళ్ళు ఏం చేశారంటే డిస్ట్రిక్ట్ మ్యారేజ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళారు. ఆయన నేను అలా చేయలేను, ఆన్లైన్ లో సర్టిఫికేట్ ఎట్లా ఇస్తాం, ఇవ్వము, ప్రొసీజర్ ఉంది, ఫాలో అవ్వాలి మీరు అని చెప్పి ఆయన దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు దాన్ని హైకోర్టులో సింగిల్ బెంచ్కి వేశారు. సింగిల్ బెంచ్ రిజిస్టర్ చేశారు ఆన్లైన్ జరగకూడదు. దాన్ని డివిజన్ బెంచ్కి తీసుకెళ్ళారు. డివిజన్ బెంచ్ ఏం చేసిందనంటే సర్టిఫికేట్ ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం, మిమ్మల్ని పెళ్లి చేయమని అడగట్లేదు కదా, మిమ్మల్ని పెళ్లి చేయమని అడగట్లేదు. భర్త ఆయన తరఫున 3 విట్నెస్లు మీకు ఫిజికల్ గా మీ ఆఫీస్కి వస్తారు. భార్య ఎవరైతే ఇక్కడ లేరో దేశంలో ఆవిడ డిజిటల్ గా మీకు కనిపిస్తారు. ఆవిడ ప్రమాణం ఇస్తారు ఆన్లైన్ లో, భర్త మీ ముందు ప్రమాణ పత్రం సంతకం పెడతారు, దానికి 3 విట్నెస్ కూడా సంతకం పెడతారు. ఏంటి మీ సమస్య అని అడిగింది పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు. వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పలేకపోయారు. గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ చెప్పలేకపోతే ఆర్డర్ ఇచ్చింది. డిజిటల్ గా మ్యారేజ్ సర్టిఫికేట్ మాత్రం ఇవ్వాలి, మ్యారేజ్ పెర్ఫామ్ చేయమని చెప్పలేదు. అందులో డిజిటల్ గా మ్యారేజ్ సర్టిఫికేట్ మాత్రం ఇవ్వమని చెప్పింది. ఈ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే అవును, టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు, అర్జెన్సీ ఉన్నప్పుడు మీరు ఎప్పుడో 1956 చట్టంలో పెట్టిన మాటల్ని పట్టుకొని, ఇద్దరు హిందువులు వాళ్ళిద్దరు, సో 1956 హిందూ వివాహ చట్టాన్ని పట్టుకొని మీరు అందులో ఉన్న మాటల్ని మీరు గుర్తిస్తే ఎట్లా, వాటిని కొంచెం మీరు టెక్నాలజీ మారుతున్న సమయాన్ని కూడా గుర్తించి దాని ప్రకారం మీరు కొంచెం హెల్ప్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు దానిలో జడ్జిమెంట్ ఇచ్చి సర్టిఫికేట్ ఇవ్వండి మీరు అని చెప్పడం జరిగింది. సో ఈ సర్టిఫికేట్ 10/8/2021 జడ్జిమెంట్ ప్రకారం ఆ కపుల్కి ఇవ్వడం జరిగింది. దీన్ని ఉటంకిస్తూ నేను మొన్న కేరళ హైకోర్టు అలా డిజిటల్ గా సర్టిఫికేట్ ఇవ్వమని సుప్రీంకోర్టు చెప్పినప్పుడు వీళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు, అంటే పెళ్లికి కూడా ఎందుకు కన్సిడర్ చేయకూడదు అని చెప్పి అడిగితే వాళ్ళ గవర్నమెంట్ ఏం చెప్పారంటే దానిలో ఇంకో కండిషన్ ఉంది సార్, 30 days వెయిటింగ్ పీరియడ్ ఉండాలి. వాళ్ళు ఆన్లైన్ పెళ్లి చేసుకున్నప్పుడు వీళ్ళిద్దరూ రిటర్న్ గా మాకు అప్లికేషన్ పెట్టలేదు, ఒకవేళ రిటర్న్ గా అప్లికేషన్ పెట్టినా మేము 30 రోజులు మాత్రం ఆగాల్సిందే, ఇందులో దానికి ఎగ్జామ్షన్ లేదు. దీన్ని సుప్రీంకోర్టు కూడా దాన్ని ఎగ్జామ్ చేయలేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది గవర్నమెంట్. దీన్ని కూడా హైకోర్టు జడ్జి తోసిపుచ్చారు. సుప్రీంకోర్టులో ఇంకొక జడ్జిమెంట్ తీసుకొని దానిలో ఏం చెప్పారంటే టెక్నాలజీ మారుతుంటే దాన్ని మనం అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళాలి కానీ ఆగకూడదు అని చెప్పి నేషనల్ టెక్స్టైల్స్ యూనియన్ కేసు తీసుకొని దానిలో ఉటంకించడం జరిగింది. టెక్నాలజీ మారుతుంటే లా ఎప్పుడు డైనమిక్ గా ఉండాలి, స్టాటిక్ గా ఉండకూడదు. సో ఎప్పుడో ఒక మాట అన్నారని చెప్పి దాన్ని పట్టుకుని వెళ్ళాలంటే ఆ మాటను మనం ఇంటర్ప్రిట్ చేయాలి, లీగలైజ్. అసలు మీకు మొత్తం కేరళలో ఉన్న అంశం ఏంటంటే 2 మాటల మీద ఉంది సాయి గారు. సాల్మనైజేషన్ అనేది పెళ్లికి మనం చేసుకునే ప్రక్రియకి మనం దాన్ని ప్రక్రియ మొత్తం సాల్మనైజేషన్ అంటారు మ్యారేజ్ యాక్ట్ లో. ఏ మ్యారేజ్ యాక్ట్ అయినా సరే సాల్మనైజేషన్ ఆఫ్ మ్యారేజ్ అంటారు. సాల్మినిటీ దీనికి ఇవ్వాలంటాడు.
అంటే దీనికి గౌరవం ఇవ్వాలి, మీరు విలువ ఇవ్వాలి. సాల్మినేషన్ ఆఫ్ మ్యారేజ్ కి మీరు సాల్మినిటీ ఇవ్వాలి. ఇది టెర్మినాలజీ వాళ్ళు కేరళలో వాడింది. అంటే మీరు ఏదైతే వివాహ ప్రక్రియ ఫాలో అవుతున్నారో దాన్ని మీరు గౌరవించాలి. గౌరవం ఎలా ఇవ్వాలి? డిజిటల్ గా ఇవ్వకూడదని ఎక్కడ రాయలేదు కదా మీకు. డిజిటల్ గా ఇవ్వలేదని రాయనప్పుడు మీరు డిజిటల్ గా కూడా చేయొచ్చు. చేయకూడదని ఎందుకు అనుకుంటున్నారు? కూడా చేయొచ్చు అని కూడా ఎందుకు అనుకోవట్లేదు? ఎందుకంటే అన్ని మారుతున్నాయి కాబట్టి దీన్ని కూడా మీరు తీసుకోండి అని చెప్పి, అది నేను డివిజన్ బెంచ్ దగ్గరికి వెళ్తాను. ఎందుకంటే వేరే హైకోర్టు, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో డివిజన్ బెంచ్ ఆర్డర్ అది, దాన్ని సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేసింది. దాన్ని నేను ఓవర్లుక్ చేయలేదండి, సింగిల్ జడ్జి. సో డివిజన్ బెంచ్ కి ఇచ్చింది. దీన్ని ఏం చేయాలి మీరు చెప్పండి. అవసరమైతే చీఫ్ జస్టిస్ గారి పర్మిషన్ కూడా తీసుకోండి దీనిలో. తర్వాత గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేద్దామని చెప్పి 25 ఆగస్టున కేరళ హైకోర్టు నిర్ణయించడం జరిగింది. ఇది మనకి లీగల్ గా అక్కడ ఉన్న అంశం, ఇంకా అది తేలలేదు. అయితే సాయి గారు, మనకి 2006లో మనకి సీమా వర్సెస్ అశ్విన్ అని చెప్పి ఒక కేసులో సుప్రీంకోర్టు స్పెసిఫిక్ డైరెక్షన్ చట్టం చేయమని, ఇది మీరు గమనిద్దాం, చట్టం చేయమని గవర్నమెంట్ కి డైరెక్షన్ ఇచ్చింది. మీరు ఎందుకు చట్టం చేయట్లేదు, దీని మీద చట్టం ఎందుకు ఎలా చేయాలో మీరు నిర్ణయించండి అని చెప్పి 2006లో ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అది అన్ని మతాలకి వస్తుంది. దానిలో మెన్షన్ చేసింది ఏంటంటే సిటిజన్స్ ఆఫ్ ఇండియా బిలాంగింగ్ టు ఆల్ రిలీజియన్స్. సో అందరూ, ప్రతి భారతీయుడికి వారి మతానికి సంబంధం లేకుండా వాళ్ళు ఏవైతే ఏ రకంగా అయితే పెళ్లి చేసుకుంటారా, అంటే వాళ్ళు మతపరంగా చేసుకుంటారా, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ చేసుకుంటారా, ఎలా చేసుకున్నా సరే రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేయాలని చెప్పి చట్టం పాస్ చేయమని చెప్పి ఇచ్చింది. ఎందుకంటే మనం యునైటెడ్ నేషన్స్ ఏదైతే యునైటెడ్ నేషన్స్ ఏదైతే ట్రీటీ పెట్టిందో, ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగైన్స్ట్ ఉమెన్ అని చెప్పి మనకి ఒక 1979లో మనం ఒక ట్రీటీ ఎంటర్ అయ్యాం యునైటెడ్ నేషన్స్ వాళ్ళతోటి. ఆ ట్రీటీలో భారతదేశం 1980లో సంతకం పెడితే 1993లో బీజేపీ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బిల్ని పాస్ చేశారు, దాన్ని చట్టపరం చేశారు. ఎస్, మనం కూడా యునైటెడ్ నేషన్స్ లో సిగ్నేటరీగా ఉండి మనం కూడా ఇలాంటి చట్టం పాస్ చేయాలి. దానిలో ఒకటి కండిషన్ ఏంటంటే మ్యారేజెస్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయాలి, కంపల్సరీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయాలి, చేయకపోతే కూడా చర్యలు తీసుకోవాలి. ఇది యునైటెడ్ నేషన్స్ మనకి 1979లో చెప్పింది. దాన్ని 1993లో భారతదేశం అంగీకరించి దాని ప్రకారం చట్టం చేయాలని చెప్పింది. కానీ అక్కడి నుంచి చట్టం జరగలేదు. దీన్ని ఉటంకిస్తూ 2006లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ తీసుకొచ్చింది. దాని ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్షన్ ఇచ్చింది, మీరు ఎందుకు చేయట్లేదు. అయితే ఇక్కడ మిగతా పూర్వపురాలు నేను మిగతా డిస్కషన్ లో చెప్తాను సార్ గారు. నా పర్మిషన్ ఇస్తే ఇప్పుడు చెప్పేస్తాను, లేకపోతే మీరు అలా అంటారు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. గిరిధర్ గారు, ఇది వ్యవస్థకి పరంగా ఉపయోగం, భవిష్యత్తు అవసరాల కోసం మార్పులు అవసరమేని అనుకుంటున్నారు? మార్పుల కోసం చేయాలా లేదా మార్పులు ఎందుకు చేయాలి అని మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదట వివాహం అన్నది ఎందుకు చేసుకుంటాం మనం? వివాహం అన్నది 3-4 విషయాల కోసం మనం వివాహం అన్నది జరుగుతుంది. మొట్టమొదటిది వైవాహిక సుఖం కోసము, రెండవది సంతానం కోసము, వాళ్ళ కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి కోసము, వాళ్ళ సంతానాన్ని తీసుకొచ్చి వాళ్ళ తరాన్ని పెంచుకోవడానికి కోసం రెండవది. మూడవది మీ ధర్మాన్ని మీరు పాటించడానికి కోసం. మీరు హిందువులుగా పెళ్లి చేసుకుంటే హైందవ ధర్మాన్ని పాటించడానికి కోసం. భార్యాభర్తలుగా మీరు చేయవలసినవి ధార్మికమైన కార్యాలు చాలా ఉన్నాయి. ఇద్దరు కూర్చొని అసలు ఫస్ట్ వివాహంలోనే వాళ్ళిద్దరు కూర్చొని మొట్టమొదటిసారి అగ్నిదేవుడికి వాళ్ళు పూజ చేయడం అనేది జరుగుతుందంట. ఆ అగ్నిదేవుడికి సప్తపది, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. ఇవన్నీ అంటే ధార్మికమైన కార్యక్రమాలకి భార్య భర్తలు ఇద్దరు పక్కన కూర్చొని ఉంటారు. పక్కన కూర్చోకపోతే కానీ అది వ్యాలిడ్ కాదు. మనకు రామాయణంలో కూడా చూసాము, సీతాదేవి లేనప్పుడు ఒక స్వర్ణ ప్రతిభ పెట్టుకొని ఆయన యజ్ఞం చేశారన్న విషయం మనం విన్నాం. అది కాబట్టి భార్య ఉండడం అన్నది మనకు సాంప్రదాయంలో పద్ధతి ఉన్నది. అది కానీ భార్య దగ్గర లేకపోతే ప్రత్యామ్నాయం అన్నది రామాయణంలోనే ఆయన ఆల్రెడీ చేశారు. అది ధార్మికమైన విషయానికి సంబంధించి. కానీ ఇందాక వారు చెప్పినట్టు, మన అనంత్ గారు చెప్పినట్లు, మీరు వైవాహిక సంబంధం కోసము, మీరు వైవాహిక సుఖం కోసము భార్య భర్తల దగ్గర ఉంటేనే కదా అవుతుంది అది. కాబట్టి కొన్ని విషయాలకు మాత్రం వాళ్ళిద్దరి దగ్గర ఉండి తీరాలి. యజ్ఞం చేయాలంటే కనుక భార్య మీకు అర్ఘ్యం ఇవ్వాలి, మీరు అర్ఘ్యం వదలాలి. ఇటువంటివి చాలా ఉన్నాయి, దాని కర్మకాండలో చాలా ఉన్నాయి. అన్ని కులాలకు అతీతంగా ప్రతి కులంలో ఉన్నవాళ్ళు కూడాను, ప్రతి వర్ణ వ్యవస్థలో ఉన్నవాళ్ళు కూడాను ధార్మికమైన విషయాలు కొన్ని చేయాలి. దానికి మాత్రం వాళ్ళిద్దరు ఉండక తప్పదు.
ఇక్కడ మనకి ఇబ్బంది ఎక్కడ వస్తోంది అంటే కనుక వాళ్ళిద్దరి రిజిస్ట్రేషన్ కి సంబంధించింది మాత్రం సోడేకర్ గారు చెప్పినట్లు దానికి సంబంధించింది ఎస్ ఆ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం సవరించుకోవచ్చు. దాంట్లో కూడాను మళ్ళీ మనకు ఎవిడెన్స్ యాక్ట్ అనేది అయితే ఉన్నదో ఎవిడెన్స్ ని మీరు వీడియో కాన్ఫరెన్సింగ్ లో తీసుకుంటున్న ఎవిడెన్స్ కింద మీరు పరిగణిస్తారా లేదా? సరే, కోర్టులు ఈరోజు పరిగణిస్తున్నాయి, కోర్టు అన్ని కూడా అలాగే పనిచేస్తున్నాయి కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేశారు మీరు. సో దీంట్లో కూడా యాక్సెప్ట్ చేయడానికి మీరేంటి? దానికి ఏమి ఇబ్బంది లేదు. మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో కనుక మీరు ఒకవేళ సవరింపులు చేసి దానికి కొంత ఫెసిలిటేషన్ చేయాలనుకుంటే కనుక దానికి ఎవరికి ఇబ్బంది లేదు, తప్పకుండా చేయాలి మీరు. ఇది అవసరం కూడాను. ఈ కరోనా టైంలో ఎవరో అబ్బాయి అక్కడ ఉండి అమ్మాయి ఇక్కడ ఉండి వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరో చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు వివాహం చూడాలని వాళ్ళకి కోరిక ఉన్నప్పుడు ఇట్లాంటి సందర్భాలు చాలా ఉంటాయి. దాంట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో ఇబ్బంది ఏం లేదు. అది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద మాత్రమే రిజిస్ట్రేషన్ అవుతుంది. మీరు వివాహము అన్నది ఒక ధార్మికమైన వివాహం చేసినప్పుడు మాత్రం ఇద్దరు ఫిజికల్ గా ఉండి తీరాలి. అది ఒక హైందవ ధర్మం కావచ్చు, లేదా మీకు మన ఇస్లాం మతంకి సంబంధించింది కావచ్చు, లేదా పార్సీకి సంబంధించి సిక్కులకి, వీళ్ళందరికీ కూడా ఫిజికల్ గా ప్రెసెన్స్ అన్నది మ్యాండేటరీ. వాళ్ళ ధర్మంలో అలా ఉన్నది కాబట్టి మీరు దాన్ని పాటిస్తే అవి కావాలి. పాటించకపోతే మీకు అక్కర్లేదు, మీరు రిజిస్ట్రేషన్ ఆన్లైన్ చేసుకోండి. కాబట్టి ఈ రెండిట్లో మనకు కన్ఫ్యూజన్ ఉండవలసిన అవసరం నాకేం కనిపించట్లేదు. అయినా ఇప్పుడు కోర్టు ఇచ్చింది ఒక డైరెక్షన్ మాత్రమే. ఫైనల్ గా అది మన లార్జర్ బెంచ్ ఏం డిసైడ్ చేస్తుంది మనం చూడాలి. సుప్రీం కోర్టు దాని గురించి ఎలా స్పందిస్తుందో చూడాలి. ఫైనల్ గా మన సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఏమైనా చట్టంలో ఏమైనా సవరణ చేస్తుందా లేదా అది కూడా చూడాలి మనం. కానీ మార్పు అన్నది మాత్రం ఆల్రెడీ మన సమాజంలో ఉన్నది అనేది యాక్సెప్ట్ చేయాలి. ఎంగేజ్మెంట్స్ అన్ని ఇప్పుడు అన్ని ఆన్లైన్ జరుగుతున్నాయి. అబ్బాయి అమెరికాలో ఉంటాడు, అమ్మాయి ఇక్కడ ఉంటుంది, ఎంగేజ్మెంట్ మనం ఆన్లైనే చేసేస్తున్నాం. ఎన్నో కుటుంబాలు, వేల కుటుంబాల్లో ఇప్పుడు అలాగే జరుగుతుంది. ఆన్లైన్గా అబ్బాయిలు రావట్లేదు ఇక్కడ. ఆన్లైన్కి మనకి లీగల్ సర్టిఫికేషన్ అక్కర్లేదు, లీగాలిటీ అక్కర్లేదు కాబట్టి ఆన్లైన్ ఆల్రెడీ చేస్తున్నాం మనం. దాన్ని తాంబూలం అంటాము, నిశ్చితార్థం అంటాము, ఇచ్చిపుచ్చుకోవడం అంటాము, ఇటువంటి మాటలు చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా ఆన్లైన్ జరుగుతున్నాయి ఆల్రెడీ. కానీ వివాహానికి మాత్రం వాళ్ళు రావాలి. అది ఇప్పుడు ఉన్నటువంటి మన అంటే కోర్టులు చెప్పకపోయినా ప్రజలు చేస్తున్నటువంటి కరెంట్ ప్రాక్టీస్ అది. దీనికి సంబంధించి అంటే ఫ్యూచర్లో ఇప్పుడు ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళ పెళ్ళిళ్ళు ఇప్పుడు ఈ విధంగా యాక్సెప్ట్ అయితే రేపొద్దున ఇక సంసారాలు వీటికి సంబంధించి ఏమన్నా చట్టాల్లో ఉండాలంటారా, లేకపోతే అవి కూడా ఆన్లైన్లోనే జరగచ్చు అంటారా? అంటే నేను ఇందాక చెప్పాను కదా, మొట్టమొదటిసారి మనకు వివాహం ఎందుకు చేసుకుంటున్నామన్న క్లారిటీ ఉండాలి మనకు. ఆ క్లారిటీ ఉంది అంటే ఒక ఆస్తి కోసమే చేసుకుంటున్నామా, లేదా లీగాలిటీ కోసమే చేసుకుంటున్నామా, ఇది మనకు క్లారిటీ ఉందంటే కానీ మిగతా వాటికి మనకు సమాధానం వస్తాయి. వైవాహిక సుఖం అన్నది మొట్టమొదటిది, మోస్ట్ ఇంపార్టెంట్. దానికి ఒక సామాజికమైన ముద్ర పడుతుంది. మీరిద్దరూ వివాహేతర సంబంధం కాకుండా ఒక సొసైటీ యాక్సెప్ట్ చేసినటువంటి సంబంధాన్ని మీరు మెయింటైన్ చేసుకోవడానికి అవసరం అన్నది మొట్టమొదటి కారణం వివాహానికి. అది మీరిద్దరు చేయలేని పరిస్థితిలో ఆ వివాహం ఏంటి వివాహం? అది మొట్టమొదటి అది ఆలోచించాలి మనం. రెండవది సంతానం కోసం, సంతానం కావాలని కోరుకోవడం వల్ల మీరు వివాహం చేసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో దీంట్లో కాజ్ ఏంటి మన దీంట్లో మన మంత్రాలు అవన్నీ చూస్తే కనుక దాంట్లో మీరు స్పష్టంగా చెప్తారు, నేను నీకు సుఖం ఇస్తాను, నువ్వు నాకు నన్ను రక్షణ ఇస్తావు, మన సంతానం ఇలా వెళ్తుంది అని చెప్పి దాంట్లో చాలా మంత్రాలు ఉంటాయి. సంతానం అనేది చాలా క్రూషియల్. దాంట్లో సపోజ్ ఎవరైనా ఒక భార్య కానీ భర్త కానీ సంతానాన్ని నిరాకరించారు అనుకోండి, భార్యకి సంతానం కావాలి, భర్త నిరాకరించాడు అనుకోండి, అది డివోర్స్కి గ్రౌండ్స్. మీరు డివోర్స్లో వెళ్ళి నన్ను దాన్ని టార్చర్ చేస్తున్నాడు, ఇతను నాకు నాకు హక్కు ఏదైతే ఉన్నదో సంతానం అన్న హక్కుని ఇతను తిరస్కరిస్తున్నాడు, కాబట్టి ఈ గ్రౌండ్స్ మీద నాకు డివోర్స్ ఇవ్వండి అని చెప్పి ఆ అమ్మాయి కోర్టులో డివోర్స్ ఫైల్ పెటిషన్ చేయొచ్చు. కాబట్టి ఈ సంతానం అనేది రెండవది. మూడవది నేను చెప్పినట్టు ధార్మికమైన విషయాలు. ధార్మికమైన విషయాల్లో కనుక భార్య నమ్మదు, ఆవిడ కూర్చోవట్లేదు, నేను ఏదో కర్మకాండ చేయాలి, మా నాన్నగా మా పితృదేవతలకు తర్పణం వదలాలి, ఏదో పిండదానం చేయాలి, వీటికి తను సహకరించట్లేదు అన్న గ్రౌండ్స్ మీద కూడా మీరు డివోర్స్ ఫైల్ చేయొచ్చు.
సో ఈ మూడిట్లో ఏది నిరాకరించినా, అంటే వైవాహిక సుఖాన్ని నిరాకరించినా, సంతానాన్ని నిరాకరించినా, లేదా మీ ధార్మికమైన బాధ్యతలను మీ ఎవరైనా భార్య కానీ భర్త కానీ దాన్ని కోఆపరేట్ చేయకపోయినా, ఈ 3 గ్రౌండ్స్లో కూడాను మీరు డివోర్స్ ఫైల్ చేయవచ్చు. కాబట్టి అది మనకు చాలా క్రూషియల్. వీటిల్లో మార్పు ఏమీ లేదు. వీటిల్లో మాత్రం శాస్త్రం నిర్దేశించిన శాస్త్రంలో మాత్రం మీకు తప్పకుండా కూర్చొని ఉండాలి. మిగతా రెండిట్లో మీకు వైవాహిక సుఖం కానీ సంతానం కానీ మీకు ఇద్దరు కలిస్తేనే అది జరిగే పని. కాబట్టి దాంట్లో మీరు ఆన్లైన్ చేయడం అన్నది మూర్ఖత్వం. అది జరిగే పని కాదు. అది ఆన్లైన్ ఎక్కడ మాత్రమో దాన్ని పరిమితించవచ్చు అంటే రిజిస్ట్రేషన్ మాత్రమే మనం దాన్ని రెస్ట్రిక్ట్ చేయొచ్చు. రిజిస్ట్రేషన్ దాటి దాన్ని మనం మాట్లాడలేం. ఇంకొన్ని విషయాలు ఏమవచ్చు అంటే అబ్బాయి అమ్మాయి ఇద్దరు అమెరికాలోనే ఉండొచ్చు, బహుశా వాళ్ళు వివాహం చేసుకోవచ్చు, వీళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉండొచ్చు, పురోహితులు ఇక్కడ ఉండొచ్చు, ఆన్లైన్ అయిన మంత్రాలు చదవచ్చు, బహుశా వాళ్ళు అక్కడ అగ్నిగుండం పెట్టుకొని వాళ్ళు అక్కడ ఇద్దరు నడిచి ఉండొచ్చు. ఆన్లైన్ మంత్రాలకి ఏం మనకి ఇక్కడ చదవడానికి ఇబ్బంది లేదు, కానీ వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉండి తీరాలి. భార్యాభర్తలు ఒక దగ్గర ఉండి తీరాలి. వాళ్ళిద్దరు అమెరికాలో ఉండి మిగతా కర్మకాండ అంతా ఇక్కడి నుంచి ఆన్లైన్లో ఎవరైనా పురోహితులు చేశారంటే అది బహుశా సవరణ మనం చేసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది అంటే వాళ్ళిద్దరూ ఉండడం అన్నది. మన వివాహంలో దేని వివాహం కింద పరిగణిస్తాము అంటే కనుక మన సాంప్రదాయాలు చాలా భిన్నంగా ఉన్నాయి. కొన్ని సాంప్రదాయాల్లో జీలకర్ర బెల్లం అన్నది చాలా ఇంపార్టెంట్. జీలకర్ర బెల్లం అంటే ఆయన యాక్చువల్గా నుదుటి మీద పెట్టి తీరాలి, ఒకరి నుదుటి మీద ఒకరు పెట్టుకోవాలి. ఇంకొన్ని సాంప్రదాయాల్లో తాళిబొట్టు అనేది చాలా ఇంపార్టెంట్. మన హైందవ ధర్మంలో మాత్రం మన శాస్త్రంలో మాత్రం పాణిగ్రహణం అంటారు. ఇవన్నీ కాదు, ముందర ఇద్దరు రెండు చేతులు కలవాలి. వాళ్ళిద్దరూ పాణిగ్రహణం అంటే ఆ స్త్రీని నేను భార్యగా స్వీకరిస్తున్నాను అని ఆమె చేయి పట్టుకోవాలి. అది పాణిగ్రహణం అనేది చాలా క్రూషియల్. ఇవన్నీ ఆన్లైన్లో జరిగేవి కాదు, ఫిజికల్గా జరగాలి ఇవన్నీ. అప్పుడే దాని శాస్త్ర ప్రమాణం ఉంటుంది. నేను శాస్త్రాన్ని నమ్మను, ఇదంతా పాత చింతకాయ పచ్చడి అంటే కనుక వదిలేయండి. మీరు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద మీరు రిజిస్టర్ చేసుకోండి. ఎవరు మిమ్మల్ని ఆపట్లేదు కదా. శాస్త్రం పాటించాలి, శాస్త్రం పాటించకపోతే మీరు భ్రష్టత్వం చెందుతారు, ఎవరు మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు కదా. శాస్త్రం పాటిస్తే మాత్రం ఇద్దరు ఫిజికల్గా ఉండి తీరాలి. శాస్త్రం పాటించకపోతే మాత్రం స్పెషల్ మ్యారేజ్ ప్రకారం మీరు ఏం చేస్తారో చేసుకోండి. దేనికైనా కానీ రిజిస్ట్రేషన్ మాత్రం ఎవరికి అబ్జెక్షన్ ఉండడానికి వీల్లేదు. ఇటువంటి ఇబ్బందులు చాలా ఉంటాయి, అది మనం గుర్తించాలి. ఇంకా మనకి కొత్తగా వస్తున్నటువంటి ప్రమాదాలు ఏమున్నాయంటే వేరే దేశాలలో వెళ్ళి వీళ్ళు షికారుకు వెళ్ళి హాలిడేలకు వెళ్ళి పెళ్లిళ్ళు చేసుకొని వచ్చి భారతదేశానికి వచ్చిన తర్వాత ఆ మ్యారేజ్ ఇక్కడ చెల్లదు అని చెప్పి వీళ్ళు మొదలుపెట్టారు. లేటెస్ట్ కేసు నస్రత్ జహాన్ అని చెప్పేసి ఎంపీ, మన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, టీఎంసీ ఎంపీ బెంగాల్లో, ఆవిడ వెళ్ళి ఒక జైన్ అన్న ఒక అతన్ని టర్కీలో పెళ్లి చేస్తుంది. ఆ ఫోటోలన్నీ పెట్టి ఇన్ఫాక్ట్ నేను నుస్రత్ జహాన్ జైన్ అని చెప్పి తన పేరు చెప్పుకొని పార్లమెంట్లో ఆవిడ ప్రమాణ స్వీకారం కూడా చేసింది. కానీ తర్వాత అక్కడ జరిగిన పెళ్లి చెల్లదు అని చెప్పి కొట్టేసుకున్నారు. ఇప్పుడు నిన్న ఆవిడకి ఒక అబ్బాయి పుట్టాడు, దానికి ఆయన జైన్ అన్న అతను నేను ఆ అబ్బాయికి తండ్రి కాదు అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఆ మ్యారేజ్ వ్యాలిడా కాదా? సో ఇటువంటి సమస్యలు మనకు కొన్ని ఉన్నాయి. వీటికి కూడా సొల్యూషన్ తీసుకురావాలి. చట్టాలు కానీ కోర్ట్స్ కానీ, మీరు భారత పౌరులు అయితే మీరు భారతదేశంలోనే కాకుండా ఇతరత్ర ఎక్కడ మీరు వివాహం చేసుకున్నా, మీ ఇద్దరు కలిసి వివాహం చేసుకున్నా, ఈ కండిషన్స్ మీట్ అవుతాయి కనుక దీన్ని వ్యాలిడ్ మ్యారేజ్ కింద మేము యాక్సెప్ట్ చేస్తాము. అది రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్, ఒకవేళ అన్రిజిస్టర్డ్ అయినా కానీ కూడా దాన్ని మేము మ్యారేజ్ జరిగింది అని మేము గుర్తిస్తాము. ఎందుకంటే దాంట్లోంచి పుట్టే సంతానానికి రేపు కనుక ఇబ్బందులు వస్తే, ఈ కేసులో అయితే ఆవిడ స్త్రీ కాబట్టి ఆవిడ చేసింది. సపోజ్ పురుషుడు చేస్తే పిల్లవాడు పుట్టిన తర్వాత ఆ పెళ్లి చెల్లదు, నేను ఆవిడ నా భార్య కాదు అని చెప్పి అంటే ఇబ్బందులు వస్తాయి కదా. కాబట్టి కొంత మార్పులు జరగాలి. ఇవన్నీ కూడాను జరుగుతున్నటువంటి సమాజంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా చట్టాలు కూడా మనం సవరించుకోవాలి. టెక్నాలజీని మనం వాడుకోవడం తప్పేమీ లేదు, కానీ శాస్త్రంకి వచ్చేసరికి మాత్రం దాంట్లో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. మనకు శాస్త్రబద్ధంగా మీరు చేసినప్పుడు వాళ్ళిద్దరు వ్యక్తులు ఇద్దరు కలిస్తేనే అది వివాహం కింద పరిగణిస్తారు. హైందవ ధర్మంలో అలాగే ఉంది, మిగతా ధర్మాల్లో కూడా అలాగే ఉంది. రైట్. కోటేశ్వరరావు గారు, ఈ మార్పులలో ఎలాంటివి ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు, ఏవి వద్దు అనుకుంటున్నారు? ఏవి వద్దు ఏవి కావాలి అనే దానికంటే ఇప్పుడు ధర్మం పాటించాలి, లేకపోతే ఆచారాలు పాటించాలి, లేకపోతే మరొకటి పాటించాలనుకునే వాళ్ళని పాటించమనండి, ఇబ్బంది లేదు. కానీ మాకు అవి అవసరం లేదు, అవి మాకు ఆటంకంగా ఉన్నాయి,
అనుకునేటువంటి వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి. ఇప్పుడు అమెరికాలో జూమ్ ద్వారా వివాహాలు చేసుకోవడానికి అక్కడ చట్టం అనుమతిస్తా ఉంది, సర్టిఫికెట్లు కూడా ఇస్తున్నారు. అదేవిధంగా ఇంకా కొన్ని ఐరోపా దేశాల్లో కూడా ఇస్తూ ఉండొచ్చు. నేనైతే అమెరికా వరకు మాత్రమే నేను చదివాను. అందువల్ల మారుతున్నటువంటి పరిస్థితుల్లో గతంలో మన పురాణాలు లేకపోతే మన శాస్త్రాలు దాని ప్రకారం భారతీయులు మరి విదేశాలకు వెళ్తే, ముఖ్యంగా హిందువులు వెళ్తే ప్రాయశ్చిత్తాలు చేసుకోవడం గురించి లేకపోతే ఇంకా కొన్ని క్రతువులు ఇటువంటివన్నీ ఉన్నాయి. అవన్నీ మనం పాటించడం లేదు ఒకటి. రెండవది, సహజీవనాన్ని కూడా కోర్టులు గుర్తిస్తున్నాయి. వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలకు సంబంధించినటువంటి వివాదాలు తలెత్తినప్పుడు కూడా వాటిని గుర్తిస్తున్నారు. అందువల్ల వివాహం క్రతువుతోటి తంతుతోటి నిమిత్తం లేకుండా సహజీవనాన్నే గుర్తిస్తున్నప్పుడు ఈ విధమైనటువంటి ఆటంకాలు లేకపోతే కలిసి ఒకసారి ఒక దగ్గర కూర్చొని చేసుకుంటేనో లేకపోతే నిలబడి చేసుకుంటేనో భౌతికంగానే అనేటువంటి చాదస్తాలకు వెళ్ళొద్దు అనేది నా అభిప్రాయం. అందువల్ల మారుతున్నటువంటి పరిస్థితుల్లో మారుతున్న అభివృద్ధులనండి లేకపోతే అవసరాలనండి వీటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏదైనా కానీ ఏ పద్ధతిలో వివాహం చేసుకున్నా దాన్ని గుర్తించేందుకు అవసరమైనటువంటి మార్పుల్ని చేస్తూ అటువంటి వెసులుబాటు కలిగిస్తూ చట్టాలను సవరించాలి, నిబంధనలు సవరించాలి అనేది నా అభిప్రాయం. అది ఏ మతానికైనా, హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవ అయినా. అందువల్ల మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం మారాలా లేకపోతే మనం వెనక్కి వెళ్దాము అనేటువంటిది అదొక చర్చ. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరికి వీలైన పద్ధతుల్లో వారు వివాహం చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలి. అది జూమా, స్కైపా లేకపోతే ఇంకోట అనేటువంటిది దట్ ఈస్ డిఫరెంట్. దానికి అవసరమైనటువంటి చట్ట ప్రాతిపదికను కల్పించాలి అనేది నా అభిప్రాయం. రైట్. అనంత్ గారు, వివాహము రిజిస్ట్రేషన్ వరకు అక్కడ ఉన్న అవసరాలను బట్టి చేయవలసి వస్తే ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో అభ్యంతరం ఏమాత్రము లేదు. ఇంతకుముందు వారి అభిప్రాయాలు చెప్పినప్పుడు రిజిస్ట్రేషన్ విషయంలో ఎటువంటి అభ్యంతరం లేదని భావన అందరికీ కలిగింది. అటు కోర్టు కానివ్వండి, ఇటు ప్రభుత్వం కానివ్వండి, ఈ విషయంలో సహకారం అందించాల్సిన అవసరం కూడా ఉంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ వివాహం చేసుకునే విధానంలో భారతీయమైన సంప్రదాయం, హైందవం అని ఏదైతే అంటున్నామో భారతీయమైన సంప్రదాయం, ఈ సంప్రదాయం యొక్క లక్ష్యాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా సంతానం అనేది భారతీయమైన వైవాహిక జీవన వ్యవస్థలో సంతానానికి పెద్దపీట వేశారు. భార్యాభర్తలు ఇద్దరు వచ్చిన అనుకూలత ఉన్నట్లయితే కలిగే సంతానము ఉత్తమమైన సంతానంగా మంచి ప్రవర్తన మొదలైనవి కలిగి ఉంటారు. వాళ్ళ జీవన విధానం ఆ రకంగా కొనసాగుతుంది. భారతీయ జీవన విధానమే సంప్రదాయాల్లో వాళ్ళ జీవన విధానం కొనసాగించడం కోసం ఉపయోగపడేది. కొత్త పుంతలు తొక్కుతున్న దాన్ని మనం అంగీకరించాలి అని అందరికి ఆహ్వానం పంపిస్తాము. అప్పుడు ఏమవుతోంది, ఎందుకు వచ్చిన సమస్యలు, ఎందుకు వచ్చిన జీవన విధానం ఇవన్నీ పెద్ద తలనొప్పులుగా ఉన్నాయని వదిలేసే పరిస్థితి వస్తే భారతీయత అని ఏదైతే మనం చెబుతున్నామో అది పూర్తిగా నష్టపోతామండి. ఇతర దేశాల్లో వారి సంప్రదాయాలను లేకపోతే మతాలను అనుసరించి చేసుకునే వివాహం ఎలా ఉన్నా దాని యొక్క లక్ష్యం ఏమిటి అనే విషయంలో ఇంకాస్త క్లారిటీ అవసరం అవుతోంది. కానీ భారతీయమైన విధానానికి, వివాహ విధానానికి కానివ్వండి, జీవన విధానానికి కానివ్వండి, కొన్ని లక్ష్యాలు చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నాయి. వివాహము అనేది కేవలము భార్యాభర్తల ఇద్దరి మధ్య శారీరక సంబంధమైన సౌఖ్యమో ఇంకోటోనే కాదు, ఉత్తమమైన సంతానము అని స్పష్టంగా చెప్పబడుతోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే భార్య గర్భవతిగా ఉన్న సమయంలో భర్త పక్కన ఉన్నట్లయితే ఆ శిశువు ఏదైతే భార్య ఏదైతే కంఫర్ట్ ఫీల్ అవుతుందో, ఆ ఆత్మీయతను పొంది ఉంటుందో, దాని వలన శిశువు యొక్క మానసిక స్థితి పైన అది ప్రభావాన్ని అనుకూలంగా చూపించేదిగా ఉంటుంది. ఎప్పుడైతే వ్యక్తి దూరంగా ఉన్నాడో, ఆ వ్యక్తి దూరంగా ఉన్నాడనే భావన ఇద్దరి మధ్యన ఒక అనుకూలమైన ప్రేమానుబంధాలు ఏవైతే ఉంటాయో అవి ఏర్పడడం వలన ఈ శిశువులో కూడా ఆ ప్రేమ, అభిమానం, ఆప్యాయత అనేవి కలుగుతూ ఉంటాయి. ఏమంటే లివింగ్ రిలేషన్షిప్ ని అంగీకరిస్తున్నాం కదా, దాన్ని ఇప్పుడు ఎందుకు అంగీకరించకూడదు, ఇంకా భారతీయంలో ఎందుకు అంగీకరించకూడదు లాంటి మాటలు మాట్లాడవలసి వస్తే నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం కానివ్వండి,
లేకపోతే కోర్టు కానివ్వండి, దేని ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి? తరాలు మారుతున్నాయి, పద్ధతులు మారుతున్నాయి, జీవన విధానం మారుతోంది, కాబట్టి మనం కూడా మారిపోదాము అనుకుంటే మనుషుల్ని, సమాజంలో కొంతమందిలో వస్తున్న మార్పుల్ని అంగీకరించేస్తే భారతీయత అనే విశేషమైన గుర్తింపు ఇప్పటిదాకా ప్రపంచ వ్యాప్తంగా ఏదైతే ఉన్నదో అది, మన సంస్కృతి సంప్రదాయాల విషయంలో ఇప్పటి వరకు ఈ విజ్ఞానాన్ని కొనసాగిస్తూ వస్తున్న భారతీయ సంతతి ఏదైతే ఉందో వీరందరి విషయంలోనూ ఏదైతే కొత్తగా మార్పు కోరుకుంటున్నారో దాని వలన ఈ పునాదులు పూర్తిగా పెకిలించబడిపోతాయి. మొన్న మధ్య ఒక వీడియోలో చూసాము, ఒక మంత్రి స్థానంలో ఉన్నవారు, లేకపోతే ఒక పర్టికులర్ గా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి ప్రధానమంత్రి గారు ఏవైతే చర్యలు చేపడుతున్నారో వాటన్నింటినీ మనం వెంటనే అడ్డుకోకపోతే భారతీయతకు, ఏదైతే భారతీయమైన సంప్రదాయం, పద్ధతులు, వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ భారతీయతకు బలం ఏర్పడిపోతుంది. కాబట్టి వెంటనే ఆయన చేస్తున్న పనులన్నీ మనం ఆపించగలిగితేనే మనము విజయాన్ని సాధించగలుగుతాము అని ఒక ప్రత్యేకమైన మతానికి సంబంధించిన విషయంలో ప్రస్తావన చేయడం జరిగింది. అంటే ఇది తీసుకునే నిర్ణయాలు మొత్తం వ్యవస్థని రూపుమాపేవిగా తయారైపోతే తర్వాత కాపాడే వాళ్ళు ఎవరు ఉంటారండి? భారతీయమైన సంప్రదాయానికి, విధానానికి ఏదైతే ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నదో ఆ ప్రత్యేకమైన గుర్తింపుకి కారణము మన దగ్గర ఉన్న కల్చర్. దీనికి అందరూ దాసోహం అంటున్నారు, అందరూ విలువ ఇస్తున్నారు, అందరూ గౌరవం ఇస్తున్నారు. ఈ విధానాన్ని ప్రజలందరిలోనూ నిలపవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. దానికి విరుద్ధంగా ఎటువంటి చర్యలు జరుగుతున్నా సరే దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వానికి ఉంది, అటు కోర్టుకు కూడా ఉంది. దీని విరుద్ధంగా తీసుకురావాల్సిన అవసరం ఏముంది అంటే కేవలము మనకి నేను చిన్నప్పటి నుంచి నేను మామూలు విద్యను నేర్చుకుంటున్నానంటే స్కూల్కి వెళ్ళడము, అక్కడ చెప్పిన పాఠాలు నేర్చుకోవడము, అయిపోయిన తర్వాత ఉద్యోగం చేసుకోవడము, జీవన విధానాన్ని కొనసాగించడం అయిపోయింది అక్కడితో. సంప్రదాయాలని కానీ, సంస్కృతులను కానీ, భారతీయమైన విధానాలని కానీ స్కూళ్ళల్లో ఏం నేర్పిస్తున్నారు అంటే ప్రశ్నార్థకం అండి. హిస్టరీ పాఠాల్లో నేర్పించేదేమో వాళ్ళు దండయాత్రకు వచ్చారు, వీళ్ళు దండయాత్రకు వచ్చారు నేర్పిస్తున్నారండి. కానీ ఏ ఒక్క చోటైనా ఇంతమంది ఇన్ని దండయాత్రలు చేసినా సరే ఇంకా భారతీయమైన సంప్రదాయం మిగిలి ఉంది, కాపాడబడి ఉంది అంటే కారణము కేవలము భారతీయమైన సంప్రదాయాల ఆచరణ విషయంలో ఏవైతే విశేషమైన విషయాలు ఉన్నాయో, మన విజ్ఞానంలోనూ లేకపోతే మన విద్యలోను, భారతీయమైన విద్యలు ప్రత్యేకించి ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న వైశిష్ట్యం ఇంతవరకు మన పునాదులు కదలకుండా కాపాడబడింది అనే విషయం ఇప్పటిదాకా ఎక్కడ నేను చూడలేదండి. ఇంతమంది దండయాత్రలు చేశారు, వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు, మనం డెవలప్ అవుతున్నాం, ఇండస్ట్రియలైజేషన్ లో మనం చాలా డెవలప్మెంట్ వచ్చాము, ఇలాంటి విషయాన్ని ప్రతి చోట చదువుతున్నాం. కానీ ఈ విజ్ఞత లేకపోతే భార్యాభర్తలు ఇద్దరి మధ్యన ఉండవలసిన అనురాగము, ఆప్యాయత, భార్య విషయంలో చూపించవలసిన బాధ్యత, భార్య భర్త విషయంలో చూపించవలసిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి, ఇవన్నింటినీ నేర్చుకోవాలి అంటే మన పురాణాలు కానివ్వండి, మన సంప్రదాయాలు కానివ్వండి, ఇవన్నీ దానికి దోహదపడుతున్నాయి. కానీ కేవలము ఆర్థికాభివృద్ధి లేకపోతే వ్యక్తిగతమైన ఆలోచనల విషయంలో నాకు ఇండివిజువాలిటీ కావాలి అనే ధోరణి ఇద్దరిలోనూ పనికి రావట్లా. భార్య విషయంలో భర్త ఎంత బాధ్యతగా ఉండాలో మన వివాహ సంప్రదాయం చెబుతోంది. ఆ జీవన విధానాల్లో ఎటువంటి బాధ్యతలు తీసుకోవాలో వివాహంలో ప్రమాణం చేసేటప్పుడు ఆ విషయాలన్నింటినీ చెబుతున్నారు. ఈ చెబుతున్న విషయాలన్నింటినీ పట్టించుకోకుండా ఓకే పెళ్లికి వచ్చాము, కూర్చున్నాము, వాళ్ళు ఏదో తంతు కానిస్తున్నారు, చేయిలా తిప్పమన్నారు, అలా తిప్పమని ఎత్తి పెట్టమన్నారు, చేతులు కలపమన్నారు, పెళ్లి అయిపోయిందండి. అందులో ఏం చెబుతున్నారు ఏమిటి అనే విషయం పైన కూడా ఏమీ ఆసక్తి ఉండట్లా. అంటే ఇందాక కోటేశ్వరరావు గారు అంటున్నారు కదా, శాంతసత్వం కాకుండా వాళ్ళకు వదిలేయాలి, వాళ్ళు ఎలా పెళ్లి చేసుకోవాలో, వాళ్ళు ఎలాగా ఉండాలి అన్నటువంటి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటామంటే వాళ్ళని గాలికి ఎలా వదిలేసేయాలి అనేటట్లయితే భారతీయ సంప్రదాయం అవసరం లేదండి అసలు. మొత్తం దేశం విదేశాల్లో కూడా చాలా అదే ఆ సంప్రదాయం అక్కర్లేదు అనేది కదా, అక్కర్లేదు అనుకునే వాళ్ళని 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 బతకనియాలని. భారతీయత ఏమవుతుందండి, నువ్వు భారతీయ పౌరుడే కదా, నువ్వు అక్కర్లేదు అనుకుంటున్నావు, కానీ నువ్వు భారతీయ పౌరుడు అయినందువల్ల భారతీయమైన సంప్రదాయాన్ని, నీ కుటుంబం విషయంలో ఉన్న సంప్రదాయాన్ని, ఆచారాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీకంటూ కొంత ఉంది. అది నీ అజ్ఞానం చేత నీకు ఈ విషయాల్లో నీకు పరిజ్ఞానం లేనందువలన అక్కర్లేదు అనే ఒక మాట అనేస్తే
అంగీకరించేస్తే, లివింగ్ రిలేషన్షిప్స్ ని ప్రోత్సహించేస్తే, ఇక ఈ పునాదులు ఎక్కడ నిలబడుతున్నాయి? అటు రామ మందిరం కాపాడుకోవడానికో లేకపోతే ఇంకో దీన్ని కాపాడుకోవడానికో ఇంత ప్రయత్నము, ఇంతమంది ప్రాణాలు ఎందుకు ఇస్తున్నారు? ఆ సంప్రదాయానికి విలువ ఉందనే కదా. ఇప్పుడు మనకి ఎంతమంది ఈ విషయాల్లో ప్రాధాన్యం ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు? అది ఉండట్లేదు అంటే దాని యందు అవగాహన లోపించడం వల్ల. ఇప్పుడు దీన్ని అందరినీ అంగీకరించేస్తే ఆ అవగాహన లోపం అనేది అలాగే కొనసాగిపోతుంది. రైట్ కోటేశ్వరరావు గారు, ఇప్పుడు భారతీయ సాంప్రదాయాలు నేను మొదటే చెప్పాను. నేను ఎవరైనా చాదస్తం అనుకోండి, లేకపోతే మూఢత్వం అనుకోండి, పేరు ఏదైనా పెట్టండి, ఎవరైనా సాంప్రదాయాలను కాపాడుకోవాలి, దేశాన్ని మళ్ళా వెనక్కి తీసుకెళ్లాలనుకుంటే తీసుకెళ్ళమనండి. అటువంటి ప్రయత్నాలు ఇప్పుడు చాలా జరుగుతున్నాయి. నేనేమంటున్నానంటే, భారతీయ సాంప్రదాయం ప్రకారం దేశంలో ఉన్నటువంటి అనేక అవలక్షణాలుకి కారణం ఎవరు? ఇప్పుడు రామ మందిరాన్ని కాపాడుకోవడానికి, లేకపోతే రామ మందిరాన్ని కట్టుకోవడానికి ఇచ్చినటువంటి శ్రద్ధ తోటి మనిషిని అంటరానితనాన్ని నిర్మూలించడానికి, లేకపోతే దాన్ని లేవగొట్టడానికి, లేకపోతే ఇటువంటి వాటి మీద ఎందుకు భారతీయ ధర్మాన్ని ప్రబోధించేటువంటి పెద్దలు కానివ్వండి, లేకపోతే ఇంకోళ్ళు కానీ ఎందుకు కేంద్రీకరించట్లేదు? దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ దీని మీద ఎందుకు లేదు? తోటి మనిషిని మనిషిగా గుర్తించేందుకు భారతీయ ధర్మం ఏమన్నా ఆటంకపరుస్తుందా? అందువల్ల ఇప్పుడు చర్చ భారతీయ ధర్మం గురించి కాదు, దాని మీద కావాలంటే మనం చర్చించుకోవచ్చు. భారతీయ ధర్మం అనేటువంటిది మరొకటి అనేటువంటిది పాటించాలనుకునే వాళ్ళని పాటించనివ్వండి. మనకి భారతదేశ చట్టం అనేది ఉంది, రాజ్యాంగం వేరు, భారతీయ ధర్మం పేరుతో చెప్పేటువంటి హిందుత్వ ధర్మాలు వేరు. అందువల్ల హిందుత్వ ధర్మాలను పాటించాలని ఎక్కడా మనకి రాజ్యాంగంలో నిర్దేశించలేదు. మనది మత రాజ్యం కాదు, మనది ఒక లౌకిక రాజ్యం. కావాలంటే ఎవరైనా ఈ లౌకిక రాజ్యాన్ని మొత్తంగా రాజ్యాంగాన్ని రద్దు చేసేసి పాకిస్తానో లేకపోతే ఇంకోటి అటువంటి రాజ్యాంగాలు పెట్టమనండి, అప్పుడు దాని ఫలితాలు పర్యవసనాలు తర్వాత చూసుకుందాం. కానీ ఇప్పుడు మన భారతీయ ధర్మాన్ని విధిగా పాటించాలని ఎక్కడా మన రాజ్యాంగం మనకి విధిగా ఆదేశించలేదు. అందువల్ల ఎవరి స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వాలి, అంతేగాని రెండోది ఇంకొకటి ఏమిటి, భారతీయ ధర్మాన్ని పాటిస్తూ, భారతీయ హిందూ ధర్మాన్ని పాటిస్తూ, లేకపోతే ఇంకా ధర్మాన్ని పాటిస్తూ అనేక మ్యారేజ్ జరుగుతున్నాయి. మరి వాళ్ళందరికీ పుట్టినటువంటి సంతానం అంతా కూడా క్రమశిక్షణ కలిగినటువంటి పౌరులుగా ఉన్నారా? ఉండేట్లయితే జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఏమిటి, జరుగుతున్నటువంటి దారుణాలు ఏమిటి, వీటన్నింటికి కారణం ఏమిటి? అందువల్ల ఏదో ఒక సాంప్రదాయం ప్రకారం జరిగితే ఏదో ధైర్యవంతులైనటువంటి వాళ్ళు, లేకపోతే ఆరోగ్యవంతులైనటువంటి వాళ్ళు, అన్ని లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు పుడతారు అనేటువంటిది ఒక అశాస్త్రీయమైనటువంటిది, ఒక ప్రచార దాడిలో భాగం తప్ప అది వాస్తవం కాదు. ఎక్కడా అటువంటి ఇది లేదు, మనకు ఆధారం కూడా లేదు. అందువల్ల ఈ జరుగుతున్నటువంటి నేరాలు మరి హిందూ ప్రకారం చేస్తున్నారు, అంతా చేస్తున్నారు సాంప్రదాయం ప్రకారం. మరి వీళ్ళు నేరాలు చేయడం లేదా? ఎందుకు చేస్తున్నారు అంటే తల్లిదండ్రులు సక్రమంగా లేరనే. అందువల్ల నేరాలు చేయడానికి లేకపోతే సక్రమంగా వ్యవహరించకపోవడానికి తల్లిదండ్రులు కాదు, అనేకమైనటువంటి కారణాలు ఉంటాయి. అందువల్ల ధర్మం పేరుతోటి, సాంప్రదాయం పేరుతోటి మనం వెళ్ళాలనుకునే వాళ్ళని వెళ్ళనివ్వండి, ఇబ్బంది లేదు. వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకో దేశానికి వెళ్ళొచ్చు నేర్చుకొని రావడానికి, అక్కడ ఉండటానికి కాదు. ఎందుకంటే అక్కడ ధర్మం ఎట్లా ఉందో వాళ్ళు అక్కడ నేర్పుతారు, వీళ్ళకి వెళ్ళి రమ్మనండి. కానీ దాన్ని కంపల్సరీ చేయొద్దు. భారతీయ ధర్మాన్ని కాపాడేటువంటి బాధ్యత భారతీయ ధర్మం కాదు, జీవన ధర్మాన్ని కాపాడేటువంటి బాధ్యతని మనం జనం చూసుకోవాలి తప్ప భారతీయ ధర్మం పేరుతోటి జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మాట్లాడినటువంటి వాళ్ళకి భారతీయ ధర్మం గురించి చెప్పేటువంటి నైతిక హక్కు లేదనేది నా అభిప్రాయం. రైట్, గిరిధర్ గారు. చేస్తే కనుక చాలా విడ్డూరంగా ఉంటుంది. అది మొట్టమొదట అది అర్థం చేసుకోవాలి. అసలు ఈ కమ్యూనిస్ట్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు అసలు మతాన్ని నమ్ముతారా? నమ్మనప్పుడు వాళ్ళు దాని గురించి చర్చలకు దిగరాదు. వాళ్ళు నమ్ముకునే మతం ఏదైతే ఉన్నదో, ఆ మత గ్రంథం ఏదైతే ఉన్నదో, ఆ పాత రోజులకి అందరినీ తీసుకువెళ్లే ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి అటువంటి నైతిక ధర్మము, నైతిక విలువలు వాళ్ళకు కూడా లేవు. అందుకని వాళ్ళు మాట్లాడే అధికారం వాళ్ళకి లేదు. నాకు ఈ చట్టం నాకు కల్పించిన హక్కు
ఈ మతాన్ని పాటించడానికి, ఈ మతంలో ఉన్నటువంటి ఛాందసాన్ని పాటించడానికి ఈ ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కు నాకు. మతం అంటేనే ఛాందసం. దేవుడు అన్నవాడు ఉన్నాడా లేడా అని అది మీరు సైంటిఫిక్గా ప్రూవ్ చేయగలరా? మీరు ప్రామాణికంగా ఏమైనా చూపించగలరా? అది నా హక్కు. అది దేవుడు ఉన్నాడు అని నమ్మే హక్కు నాకు ఈ రాజ్యాంగమే కలిగించింది. కాబట్టి నాది ఛాందసవాదమో కాదో చెప్పవలసినటువంటి పరిస్థితిలో వాళ్ళు ఎవరూ లేరు. నేను పాటించే ధర్మానికి నాకు హక్కులు బాధ్యతలు నాకు ఈ రాజ్యాంగమే కలిగించింది. ఇప్పుడు నాకు హక్కు ఉంది, నేను ఏదో శివాలయానికి వెళ్ళి అక్కడ ఒక ఆవుని బలిస్తాను, ఇది నా నమ్మకము అని నేను అంటే కనుక చట్టం ఊరుకుంటుందా? ఇది నా నమ్మకం, ఇది వ్యక్తిగతమైన నమ్మకం అంటే ఊరుకుంటుందా? దానికి కొన్ని నియమ నిబంధనలు అన్నీ ఉన్నాయి, దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. నా మతాన్ని నేను పాటించడానికి కూడా నా ఇష్టం వచ్చినట్టు నేను పాటించడానికి వీల్లేదు. నేను మతం అంటూ నా ధర్మాన్ని నేను పాటించదలుచుకుంటే నా ధర్మంలో రాసినటువంటి పద్ధతుల ప్రకారమే నేను వెళ్ళాలి. సాంప్రదాయాలు చాలా ఉన్నాయి, మన భారతదేశంలో వేలాది సాంప్రదాయాలు ఉన్నాయి. ఆ సాంప్రదాయాన్ని అనుసరించి నేను పాటించదలుచుకుంటే నన్ను దానికి భిన్నంగా ఎవరైనా ఏమైనా వచ్చి చేస్తానంటే నేను అబ్జెక్ట్ చేయొచ్చు, ఆక్షేపించవచ్చు. ఇప్పుడు శబరిమల కేసు అంతా అదే కదా. అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయానికి భిన్నంగా కోర్టు జడ్జిమెంట్ రావడంతో ఇబ్బందులు వచ్చినాయి. అక్కడ స్త్రీలందరూ స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళందరూ దాన్ని ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని వ్యతిరేకించడం జరిగింది. ఈ సాంప్రదాయాలని గౌరవించే హక్కు నా చట్టమే కలిగించింది. నేను పాకిస్తాన్కి వెళ్ళి నేర్చుకోక్కర్లేదు. కావాలంటే ఈ ధర్మాన్ని నమ్మని వాళ్ళు ఈ ధర్మానికి అతీతంగా ఉన్నటువంటి గ్రంథాలు రాసినటువంటి యూరోప్ దేశంగా వాళ్ళని వెళ్ళమనండి. ఇక్కడ ఉన్న వాళ్ళని పాకిస్తాన్కి వెళ్ళమని చెప్పే అధికారం కానీ నైతిక విలువలు లేనటువంటి స్టేట్మెంట్ అది. అందుకని దాన్ని మనం పట్టించుకోవద్దు. ఈ ధర్మాన్ని పాటిస్తూ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఈ ధర్మం ఎలా చెప్పిందో అలాగే చేసుకుంటారు. వాళ్ళని మీరు ఎవరు అబ్జెక్ట్ చేసేవాళ్ళు అధికారం మీకు లేదు. అది కాకుండా భిన్నంగా పెళ్లి చేసుకున్న వాళ్ళని ధర్మాన్ని పాటించేవాళ్ళు ఎవరు వాళ్ళని అబ్జెక్ట్ చేయలేదు. మేము రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుంటాము, మాకు ఈ సప్తపది కానీ జీలకర్ర బెల్లం కానీ లేదా పాణిగ్రహణం కానీ తాళిబొట్టు కానీ ఇవన్నీ మాకు నమ్మకం లేదు, మేము వేరే రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుంటామన్న వాళ్ళని ఎవరిని అబ్జెక్ట్ చేశారు ఈ దేశంలో? ఎవరు అబ్జెక్ట్ చేయలేదు కదా. వాళ్ళని వాళ్ళ మానానికి వదిలేయండి అంటే వాళ్ళు వదిలేయకుండా వాళ్ళని ఏమైనా పట్టి పీడిస్తున్నారా? ఇది వ్యర్థ ప్రలాపం. ఇదంతా అలా జరగట్లేదు. మనకి ఈ దేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉన్నది, స్వతంత్రం ఉన్నది. వాళ్ళు ఏం చేయదలుచుకుంటే చేయొచ్చు. ఏ చట్టం ప్రకారం మీరు వివాహం చేసుకోదలుచుకున్నారో చేసుకోండి. ఒకవేళ మీరు మతపరమైన చట్టంలో మీరు చేసుకోదలుచుకుంటే దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ని మీరు దాన్ని వదిలేయండి అని మతం నమ్మనటువంటి వాళ్ళు చెప్పవలసిన విషయం కాదు. అది ఆ మతంలోనే ఉన్నవాళ్ళు, ఆ మతాన్ని నమ్ముతున్నటువంటి వాళ్ళు, ఆ మతానికి సంబంధించినటువంటి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా వాళ్ళు కనుక మార్పులు చేయదలుచుకుంటే అది వాళ్ళ ఇష్టం. మతాన్ని నమ్మనటువంటి వాళ్ళు దాని గురించి దయచేసి మాట్లాడదు. మిగతా మన ఈ రోజు ఉన్నటువంటి ఇష్యూకే మనం వచ్చామంటే కనుక దీనికి సంబంధించి ఎవరికి అబ్జెక్షన్ లేదు. రిజిస్ట్రేషన్ కనుక లీగల్ ప్రాసెస్ ని కనుక మీరు టెక్నాలజీ వాడదలుచుకుంటే తప్పకుండా వాడండి, ఎవరు అనట్లేదు. నేను ఏదో జూమ్ లో పెళ్లి చేసుకున్నాను, ఇది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం చేసుకున్నానంటే కనుక కోర్ట్స్ యాక్సెప్ట్ చేయవద్దు. నేను అబ్బాయి అక్కడ ఉండి అమ్మాయి ఇక్కడ ఉండి మీ ఇద్దరు వివాహం చేసుకున్నట్టు మన హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం డిఫైన్ చేసినటువంటి ఆ కన్ఫైన్స్ లో అది ఫిట్ అవ్వదు. కాబట్టి దాన్ని మనం పరిగణించము. ఏ శాస్త్రం ఒప్పుకోదు. శాస్త్ర ప్రకారం ఇది కావాలి. అయినా ఏదో పాతకాలానికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు అంటున్నారు. కానీ భారతదేశంలో ఉన్నంతటి అభ్యుదయ భావాలు అన్నవి వీళ్ళ ఇమాజినేషన్ కూడా వీళ్ళు చేయలేరు. వివాహం అన్నది ఎన్ని వెరైటీస్ ఆఫ్ వివాహాలు ఉన్నాయి మనకు. మానవ వివాహము, దైవ వివాహము, గాంధర్వ వివాహము, రాక్షస వివాహము, ఇటువంటి ఎన్నో వివాహాలు మనకు ఉన్నాయి. దానికి వీళ్ళకి అర్థం కూడా కాదు. వీళ్ళకి అర్థమయ్యేది ఒక రిజిస్ట్రేషన్ కావచ్చు, అది తప్పితే ఇంకా లివ్ ఇన్ రిలేషన్షిప్. అసలు కమ్యూనిస్ట్లో మ్యారేజే అక్కర్లేదని చెప్పి సోవియట్ యూనియన్లో ఈ వివాహ వ్యవస్థ అన్నదే ఒకరినొకరు ఆస్తి ఇంకొకరికి ఆస్తి కాదు, అందరికీ స్వేచ్ఛ ఉన్నది అన్నటువంటి భావజాలం ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ శాస్త్రము, సంప్రదాయము, సంస్కృతిని గౌరవించే దేశంలో మాట్లాడవలసిన మాటలు కాదు. మీరేం చేయదలుచుకున్నారో చేసుకోండి, మిమ్మల్ని ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు. మీరు శాస్త్రాల్ని బేఖాతరు చేయండి, మీరు మతాలకు అతీతంగా మీరు
అవివాహిత సంబంధాలు పెట్టుకోదలుచుకున్నారా, లేదా పెళ్లి కాకుండా మీరు లివ్ ఇన్ రిలేషన్షిప్ పెట్టుకోదలుచుకున్నారా, మీరు చేయండి, మిమ్మల్ని ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు. ఎవరు దాన్ని నమ్ముతున్నారో వాళ్ళని కించపరిచేటువంటి ప్రయత్నం మీరు చేయకండి. ఎవరి నమ్మకాన్ని మీరు గౌరవించే ప్రయత్నం చేయండి. ఆ నమ్మకం మీకు చాలా ఎబ్బెట్టుగా కనిపించవచ్చు, దాంట్లో లాజిక్ మీకు కనిపించకపోవచ్చు, కానీ లాజిక్ లేనటువంటి నమ్మకం నాకు ఉండవలసిన అధికారం నాకు ఉన్నదని ఈ రాజ్యాంగం కలిగించింది. నా హక్కును మీరు గౌరవించడం కూడా మీరు నేర్చుకోండి. రైట్. సోడేకర్ గారు. టైగర్ ఇద్దరు ఏమంటారు? ఇందాకేదో మిగతా చెప్తానన్న దాని గురించి చెప్తాను. అది వీళ్ళు కూడా దానికి యాడ్ చేశారు. మనం చెప్పదలుచుకున్న దానికి కూడా ఇంకొంత యాడ్ చేస్తారు. భారతదేశంలో ఉన్న స్వాతంత్రం మాత్రం సార్ ప్రపంచంలో ఏ దేశంలో లేదు, ఇంక్లూడింగ్ అమెరికా. ఇది ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఇప్పటికైనా మనం గమనించాల్సిన అంశం ఇది. ఎవరికైనా సరే అభ్యుదయ భావం ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా మా ఛాందసం కానీ, అది మత ఛాందసం కానీ మత ఛాందసం కానీ రెండు లేని వాళ్ళు అభ్యుదయ భావాలతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా గమనించాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్న స్వాతంత్రం మాత్రం ప్రపంచంలో ఏ దేశం లేదు, ఇంక్లూడింగ్ అమెరికా. అది మనం రష్యాని తీసి కంపేర్ చేసి, చైనాని కంపేర్ చేసి అమెరికాలో చాలా స్వాతంత్రం ఉంది అనుకుంటాం. కాదు, యూరోప్ లో ఏ దేశంలో లేదు, అమెరికాలో లేదు, ఇటు రష్యా కమ్యూనిస్ట్ దేశాల్లో లేదు, ఇస్లామిక్ దేశాలు అసలు లేదు. ఎక్కడుంది అని అంటే మొత్తం స్వాతంత్రం అంతా భారతదేశంలోనే ఉంది. భారతదేశ రాజ్యాంగంలో ఉన్న ప్రియాంబుల్లో ఏదైతే మనకి లిబర్టీ గురించి మాట్లాడారో ఖచ్చితంగా ప్రపంచ దేశాల్లో మనకు ఉన్నది ఒక ఇండియాలో మాత్రం. ఇది మాత్రం అందరూ అంగీకరించి తీరాల్సిన విషయం. ఎందుకంటే కోటేశ్వరరావు గారు చెప్తున్న అంశం ఛాందసం జోలికి పోతే ఎవరికి ఎలా కావాలంటే అలా చేసుకోండి అనేది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ మీకు కల్పించబడింది హక్కు. సెక్షన్ 12 1954 స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ లో ఎవరికి ఎలా నచ్చితే ఎక్కడ చేసుకోవాలనుకుంటే అక్కడ పెళ్లి చేసుకోమని 2 అంశాలు ఉన్నాయి దానిలో. డిసైడ్ ప్లేస్, ఆల్సో డిసైడ్ ద ప్రొసీజర్ ఆఫ్ మ్యారేజ్. సెక్షన్ 12 1954 స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. ఇది మనకి చట్టం ఇస్తున్న హక్కు. దీనిలోనే ఇప్పుడు గొడవ అంతా. నేను అక్కడ కెనడాలో కూర్చొని చేసుకుంటాను, ఇక్కడ ఇండియాలో కూర్చొని చేసుకుంటాను, చేసుకోమంటాను. ఎందుకు? దానిలో ప్రొసీజర్ ఫాలో అవుతాను. కానీ మనం ఎప్పుడైతే మతపరంగా మనం ఇద్దరు వ్యక్తులు, నేను హిందువుని, అమ్మాయి హిందూ, పెళ్లి చేసుకోవాలనుకుంటే అప్పుడు మాత్రం ఖచ్చితంగా హిందూ మ్యారేజ్ యాక్ట్ తీసుకోవాలి, లేకపోతే రాదు. అలానే క్రిస్టియన్ మ్యారేజ్, అలా ముస్లిం మ్యారేజ్ యాక్ట్. ఒక్క హిందువులే భారతదేశంలో ఛాందసం పాటించట్లేదు సార్, మిగతా అన్ని మతాలు కూడా ఛాందసం పాటిస్తున్నాయి. దయచేసి పెద్దవాళ్ళు గమనించండి. సమానత్వ హక్కు వేరు, మనకి మిగతా హక్కులు వేరు. ప్రపంచంలో భారతదేశంలో బతకడానికి మిగతా హక్కులు వేరు, అవి మానవ హక్కులు, అవి వేరు. వీటిని పర్సనల్ లాస్ అంటారు. ఈ చట్టాలనే పర్సనల్ లాస్ అంటారు. వీటికి ఒక ప్రత్యేకమైన వర్గం ఉంది దీనికి చట్టంలోనే. మనకి కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 247లో మనకి ఒక షెడ్యూల్ 7 ఉంటుంది. ఈ షెడ్యూల్ 7లో మీకు 3 రకాల లిస్టులు ఉంటాయి. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3. లిస్ట్ 1 కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే చట్టాలు చేయగలదు. లిస్ట్ 2లో కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే చట్టాలు చేసుకోగలవు. లిస్ట్ 3 కంకరెంట్ లిస్టు, దీనిలో కేంద్రం కానీ రాష్ట్రం కానీ చేసుకోవచ్చు చట్టాలు. అయితే లిస్ట్ 3లో కేంద్రానికి కొంత మళ్ళీ పవర్ ఉంటుంది. ఇప్పుడు ఈ మ్యారేజ్ యాక్ట్ కి సంబంధించింది ఈ లిస్ట్ 3. లిస్ట్ 3లో రాజ్యాంగం ఏం చెప్తుందనంటే ఏ రాష్ట్రానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఆ రాష్ట్రమే పెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ పెట్టలేదు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఉన్న వివాహానికి సంబంధించినటువంటి పద్ధతుల్ని గౌరవించింది ఆ పర్టికులర్ ప్రొవిజన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. లిస్ట్ 3 ఆర్టికల్ 247 షెడ్యూల్ 7, 246 షెడ్యూల్ 7. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. దీని మీదనే మనకి ఈ సెక్షన్ 12 ఆఫ్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ వచ్చింది. మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది మీరు పెళ్లి చేసుకున్న పద్ధతిని బట్టి. అందుకని ఏమవుతుంది, మీ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ లో చర్చిలో పెళ్లి చేసుకుంటే చర్చ్ ఫాదర్ గారు ఇచ్చిన సర్టిఫికేట్ ని తీసుకొచ్చి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అక్కడ మళ్ళీ పెళ్లి చేసుకోకర్లా. అలానే ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఇద్దరు ముస్లింలు నికానామా అంటే వాళ్ళిద్దరూ వాళ్ళ కాజీ గారి అనుమతితో, వాళ్ళ కాజీ గారి ఆశీర్వాదంతో పెళ్లి పూర్తయిన తర్వాత ఆ నికానామాని తీసుకొచ్చి 1954 స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద మళ్ళీ రిజిస్టర్ చేసుకోవచ్చు, పెళ్లి చేసుకోకర్లా. హిందువులు ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు హిందూ వివాహ చట్టం ప్రకారం ఏదైతే మన పండితులు, మన పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రానికి, ఆ ప్రదేశానికి సంబంధించినవి వాటిని కంపల్సరీ పాటించకపోతే హిందూ మ్యారేజే కాదు. ఇది క్రిస్టియన్ మ్యారేజ్ లో కూడా ఉంది. వాళ్ళ పద్ధతి పాటించకపోతే క్రిస్టియన్ మ్యారేజే కాదు. ముస్లింల పద్ధతి పాటించకపోతే ముస్లిం మ్యారేజ్ యాక్ట్ కాదు. అమ్మాయికి మీరు ఇంతని కాంట్రాక్ట్ లో డబ్బులు మీరు చెప్పకుండా పెళ్లి చేసుకుంటే ముస్లిం మ్యారేజే కాదు. అలా ఎవరి మతానికి సంబంధించినవి వాళ్ళని ఎప్పటి నుంచో వస్తున్నవి పాటించుకుంటున్నాం, దాన్ని అక్కడితో వదిలేము.
కానీ ఈ మతంలో పాటించిన పద్ధతి ప్రకారం మీ పెళ్లి పూర్తయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి మీరు హిందూ మ్యారేజ్ యాక్ట్ లో చేసుకున్న పెళ్లిని స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ లో కేవలం రిజిస్ట్రేషన్ మాత్రమే చేసుకోగలరు, మళ్ళీ అక్కడ పెళ్లి చేసుకోగలరు. అంటే ఇప్పుడు ఏమైంది, చట్టం మనకి ఎంత వెసులుబాటు ఇచ్చింది చూడండి. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ లో పెళ్లి చేసుకోవచ్చు, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఓన్లీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. రెండు పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు కేరళ హైకోర్టు దీనిలో కాంట్రడిక్టరీ సృష్టించడానికి ట్రై చేస్తాం. అది మతపరంగా కాదు, ఇప్పుడు హ్యూమన్ రైట్స్ ప్రకారం వాళ్ళు చేసుకుంటానప్పుడు ఎందుకు చేసుకోకూడదు అని అడుగుతాను. కేరళ ఎవరు పెళ్లి చేసుకోవద్దు అనుకున్నారు, చేసుకోండి. అక్కడ జూమ్ లో కూర్చొని ఇక్కడ కూర్చొని పెళ్లి చేసుకోండి, మేము నువ్వు నేను భార్య భర్త అనుకోండి, కాదని కన్సెన్స్ కదా కావాల్సింది అన్నారు. తర్వాత మీరు మళ్ళీ కలవకుండా ఉంటారు. పెళ్లి తర్వాత కార్యక్రమాలు అయితే ఆన్లైన్ లో చేసుకోవాలి కదా సార్, కంపల్సరీ కలవాల్సింది. అప్పుడేం చేస్తారు, అప్పుడు రిజిస్టర్ చేసుకోరు పెళ్లి పని. ఎందుకు ఈ కాంట్రవర్సీ అనవసరంగా? మీకు పెళ్లి చేసుకోవాలని కూడా చేసుకోండి, ఎవరు వస్తున్నారు. లివింగ్ ఇన్ రిలేషన్షిప్ ఏం మనం ఆహ్వానిస్తున్నప్పుడు, అసలు పెళ్లి లేకుండా కలిసి జీవించే హక్కునే మనం ఆహ్వానిస్తున్నప్పుడు ఆన్లైన్ లో పెళ్లి చేసుకోవాలా వద్దా, ఆన్లైన్ లో సర్టిఫికేట్ ఇవ్వాలా వద్దా, ఎందుకు అనవసరమైన చర్చ? ఇది కదా మతాల మధ్యలో అనవసరంగా గొడవలు లేపే. ఇప్పుడు ఇదే ఆన్లైన్ జడ్జి గారు కేరళలో జడ్జిమెంట్ ఇచ్చారనుకుందాం సార్, ఇది ఒక మతానికి సంబంధిస్తుందా? కాదు కదా. దీన్ని ఒక మతం వ్యతిరేకిస్తే ఒక మతం కావాలని రాజకీయ పర్పస్ కోసం దాన్ని అనుసరిస్తానంటుంది. ఎందుకు ఇది నెత్తి జడ్జి గారు కూడా ఆలోచించాలి కదా. ఇన్ని చట్టాలు ఉండే దేశంలో ఖచ్చితంగా రాజ్యాంగపరంగా మనకు హక్కు లిస్టు 3 కింద ప్రతి రాష్ట్రానికి ఇచ్చింది. మన కర్మ కొద్ది 2013 దాకా చట్టమే లేదు. మనం 2013లో మొట్టమొదటిసారి పార్లమెంట్ లో ఎంతో గింజుకొని 2006లో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్తే 2013లో చట్టం చేశారు. అది కంపల్సరీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అని. ఇది అన్ని మతాలకి సంబంధించిన విషయం. నేను ఇక్కడ ఇంకొక అంశం కూడా చాలా ప్రస్ఫుటంగా ప్రస్తావించదలుచుకున్నాను సార్. భారతదేశం అనే మనకి ఎప్పుడైతే మనం ప్రస్తావించినామో, అనంత్ గారు మీరు కొంచెం ఇది గమనించాలి ప్లీజ్. నేను మిమ్మల్ని పాయింట్అవుట్ చేయట్లేదు, మీ దానికి సపోర్ట్ చేస్తున్నాను. నేను ఇంకా భారత శాస్త్రం లేకపోతే భారత సంస్కృతి అన్నప్పుడు అది కేవలం హిందూ సంస్కృతి. ఎప్పుడు దాకా అంటే మనకి మహూదీలు వాళ్ళు రాకముందు. సో మీరు హైందవం అని మాట్లాడండి, భారతీయం అని మాట్లాడదు. ఇప్పుడు రాజ్యాంగం మార్చేసింది. రాజ్యాంగంలో మనకి మతం లేదు. ప్రొఫెసర్ గారు చెప్పినట్టు రాజ్యాంగంలో మనకి మతం లేదు. ఇందాక నేను ఎందుకు అన్నాను యూరోపియన్ దేశాలు, ఇస్లామిక్ దేశాలు అని అంటే, యూరోపియన్ దేశాలకి మతం ఉంది, ప్రభుత్వానికి మతం ఉంది. అమెరికా ప్రభుత్వానికి మతం ఉంది. కమ్యూనిస్ట్ కంట్రీలకి మతాలు లేవు ప్రభుత్వానికి, కానీ ఇస్లామిక్ కంట్రీలకి మతం ఉంది ప్రభుత్వానికి. భారతదేశానికి మతం లేదు. ఇప్పుడు ఎవరికి ఎక్కువ అండి ఇది? భారతదేశం అన్ని మతాలు తీసుకుంటుంది, కమ్యూనిస్ట్ కంట్రీలకి అసలు మతమే లేదు. ఎవరికి ఫ్రీడమ్ ఎక్కువ ఉందండి? ఇప్పుడు ఇంతమందిని కలుపుకోగలిగే స్వభావం ఉన్న భారతదేశంలో మనం అసలు వివాదాలు సృష్టించాల్సిన అవసరమే లేదు. ఎవడిష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకోవచ్చు అని 1954 సెక్షన్ 12 మనకు హక్కు ఇస్తుంది. దాని మీద వివాదం ఎందుకు? ఇంకా మీరు ఆన్లైన్ చేసుకుంటారో వేరే ఊర్లో ఉండి చేసుకుంటారో. ఇదివరకు కత్తికి తాళి కట్టేవాళ్ళు, లేకపోతే ఏంటంటే దాని అర్థం ఏంటి? కత్తికి తాళి కడితే అమ్మాయి అబ్బాయి లేరు కదా మరి ఫిజికల్ గా. హిందుత్వం కూడా దాన్ని సమర్థించింది కదా. మరి దాన్ని అప్పట్లో ఆన్లైన్లో ఏం లేవు, దాన్ని ఎలా అంగీకరించారు అప్పట్లో? సో మనకి 7-8 వేల సంవత్సరాల చరిత్ర ఉన్న భారతదేశం, మనం కనీసం పట్టుకోగలిగింది 7-8 వేల సంవత్సరాల చరిత్ర. దాని ముందు ఎంత ఉందో ఎవరికి తెలియదు. ఈ 7-8 వేల సంవత్సరాల చరిత్రలో మనకి ఇంత తట్టుకొని ఇక్కడ దాకా వచ్చాం. దీని మీద వివాదాలు లేకుండా ఎస్ మీకు చట్టమే హక్కు కల్పిస్తుంది. రాజ్యాంగం ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 మీకు ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్ని ఇచ్చినాయి. 21లో మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి, కాదన్నారు. పక్క వాళ్ళ హక్కు భంగం కలిగించినంత వరకు మీ ఇష్టం అనే ఈ ఆర్టికల్ 21 ఏదైతే ఉందో ఇది ప్రపంచంలో ఏ దేశ రాజ్యాంగంలో లేదండి. ఆర్టికల్ 12ని మన కోర్టు దాన్ని చీల్చి చెండాడి దానికి అన్ని తీసుకొచ్చి కలిపి నానా కలగపులగం చేసినంత స్వాతంత్రం ఈ దేశంలో ఇచ్చినట్టు ప్రపంచంలో ఏ దేశంలో లేదు. అలాంటి వివాహానికి వచ్చేసరికి మనకి 4 చట్టాలు ఇందాక మనం అనుకున్నట్టు ఉన్నాయి. 4 కాదు 6 చట్టాలు ఉన్నాయి. పార్సీ వాళ్ళకి కూడా వేరే చట్టం ఉంది. అందరు ఎవరి చట్టాన్ని వాళ్ళు గౌరవించి ఎవరికి కావాల్సిన వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. దాన్ని స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ లోకి తీసుకురావద్దు దయచేసి. రేపు కేరళ కోర్టుకైనా డివిజన్ బెంచ్ ఇదే చెప్తే బాగుంటుంది. ఖచ్చితంగా వాళ్ళు ఏం చెప్పినా సుప్రీంకోర్టుకు వస్తుంది, డౌటే లేదు. సుప్రీంకోర్టుకి ఇదే చెప్తుంది. 6 చట్టాలు మనం రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ ఎప్పుడైతే పాస్ చేసిందో దాన్ని ఎందుకు కలపాలనుకుంటున్నారు మీరు? సుప్రీంకోర్టు అడుగుతుంది ఖచ్చితంగా. మ్యారేజ్ సర్టిఫికేషన్ వేరు, మ్యారేజ్ పెర్ఫార్మెన్స్ వేరు. ఈ డిఫరెన్స్ మనం తీసుకుంటే కేరళ జడ్జిమెంట్ తప్పదు. ఇప్పుడు సింగిల్ జడ్జి గారి అభిప్రాయం తప్పదు. సెక్షన్ 12లో మీ ఇష్టం చేసుకోండి, ఆన్లైన్ చేసుకోండి. నా దగ్గరికి ఎందుకు రావాలి? కోర్టు ఎందుకు ఇంటర్ఫియర్ కావాలి దానిలో?
మీకు స్వాతంత్రం ఇచ్చేసాం కదా, 12 Right. కింద మీకు పవర్ ఉంది కదా, చేసుకోండి. ఎవరు అబ్జెక్ట్ చేశారు మిమ్మల్ని? ఎవరు అబ్జెక్ట్ చేయలేదు కదా. అసలు నేనే ఇక్కడ కూర్చొని ఇప్పుడు ఎవరో వేరే ఇక్కడే దేశంలో ఒక ఉన్న డౌట్ అమ్మాయి నా ఏంటంటే భార్య చెప్తాను. ఆ, ఇవాళ కరోనా కారణంగానో ఇట్లాంటి కారణంగా ఆన్లైన్లో పెట్టాం కదా పెళ్ళిళ్ళు అంటే, అసలు పెళ్ళిళ్ళ కంటే కూడా ఎక్కువ సమస్య విడాకులకు ఉంది. ఆ ఎన్ఆర్ఐలు ఇక్కడి నుంచి వెళ్తారు, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడ భార్యతోనో లేకపోతే భర్తతోనో కాంటాక్ట్లో లేరు, అలాగే వాళ్ళకి సంబంధించిన సమస్యలు బోలెడన్ని వస్తున్నాయి. అట్లాంటిది యాక్సెప్ట్ చేస్తాయ్యా? సాయి గారు, ఇదే ప్రిసైజ్ గా ఇప్పుడు మనకు ఉంది 2005 ఇది ఉమెన్స్ కమిషన్ ఏదైతే ఉందో భారతదేశంలో, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇదే 2005లో. ఎందుకంటే మనకి 2005 ముందు ఐటీ చట్టం తీసుకురావాలని 2000 సంవత్సరంలో మొదలు పెట్టారు. మనకి ఈ ఐటీ చట్టం అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఎప్పుడైతే 2000లో తేవాలని మొదలు పెట్టారో, దాని నుంచి సమస్యలు మొదలైనవి. మనకి ఏమంటారు, ఈ న్యూ ఎకనామిక్ పాలసీ ఎన్ఈపి పివి నరసింహారావు గారు తీసుకొచ్చినప్పటి నుంచి 1991లో మనకి విదేశాల నుంచి మన దేశానికి, మన దేశం నుంచి విదేశాలకు వెళ్ళటం ఎప్పుడైతే ఫ్రీ అప్ అయిందో, మనకి 1954 ఈ చట్టం, మనకి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ బాగా యాక్టివ్ అయిపోయింది. ఎందుకంటే 1954 నుంచి ఉంది కదా సార్. మనకి 1991లో న్యూ ఎకనామిక్ పాలసీ వచ్చి విదేశాలకి డోర్లు తెరుచుకున్నాయి. మనం వెళ్ళటం, వాళ్ళు రావటం ఎక్కువైంది. 2000లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెరగటం వచ్చి మనకి ఆన్లైన్ టెక్నాలజీ స్టార్ట్ అవటం రెండో సమస్య తీసుకొచ్చింది. ఇప్పుడు కేరళ హైకోర్టు జడ్జి గారు కూడా సెక్షన్ 10 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ని తీసుకున్నారు జడ్జిమెంట్. ఆయన ఏమంటారంటే, మీరు ఆన్లైన్ లో కాంట్రాక్ట్లు ఓవరాల్ గా ఓకే అనుకున్నప్పుడు దానికి ఎట్లయితే లీగాలిటీ ఇస్తున్నారో, ఎవరైతే ఆఫర్ ఇస్తారో, ఎవరైతే యాక్సెప్ట్ ఇస్తారో కాంట్రాక్ట్ లో, వాళ్ళ ఆఫర్ ఓవరాల్ గా ఉండి వీళ్ళ యాక్సెప్టెన్స్ ఓవరాల్ గా ఉంటే దానికి సెక్షన్ 10 ప్రకారం లీగాలిటీ ఇచ్చి ఆ కాంట్రాక్ట్ ని కోర్టులు ఎట్లయితే డీల్ చేస్తున్నాయి, ఏదన్నా దానిలో ఇద్దరికి తగాదాలు వస్తే పెళ్లిళ్ళలో అట్లా ఎందుకు తీసుకోవాలని అడుగుతుంది కేరళ కోర్టు. అయితే ఈ పెళ్లిళ్ళకి వచ్చేసరికి ఏంటంటే సాంప్రదాయాలు ఉన్నాయి మధ్యలో. మీరు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ లో చేసుకుంటే మీ ఇష్టం, మీరు ఏమని అడగండి. హిందూ మ్యారేజ్ యాక్ట్ కాంట్రాక్ట్ కాదు. ఆయన ఓకే, ఈయన ఓకే అనుకుంటానికి లేదు. ఓకే అనుకున్న తర్వాత తంతు జరుగుతుంది. తంతు జరిగితే కానీ పెళ్లి అవ్వదు మన దగ్గర. తంతు జరిగితే కానీ వివాహ బంధం రాదు మన దగ్గర హిందూ మ్యారేజ్ యాక్ట్ లో. అదే తంతు జరిగితే కానీ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ లో కూడా వివాహం కాదు. అదే తంతు జరిగితే కానీ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ లో కూడా వివాహం కాదు. మరి వీటిని ఏమంటారు? పర్సనల్ లాస్ అంటారు. మరి పర్సనల్ లాస్ వదిలేద్దాం స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ తీసుకొని. ఆయన వాళ్ళ హైకోర్టు ఇచ్చిన డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ కాదని జడ్జిమెంట్ ఇస్తారు. ఎందుకు? కేరళ హైకోర్టు ఇచ్చిన డివిజన్ బెంచ్ లో జడ్జిమెంట్ ఉంది సార్ సాయి గారు. ఆయన దాన్నే కాదని చెప్పి ఎందుకు దాన్ని నేను విస్మరించకూడదని చెప్పి ఇప్పుడు డివిజన్ బెంచ్ రిఫర్ చేశారు ఆయన, కేరళ జడ్జి. కరెక్ట్. సో అది ఫైనల్ గా కోటేశ్వరరావు, ఇప్పుడు మొదటి విషయం నేను స్పష్టం చేయాలనుకుంది, ఛాందసం అనేటువంటిది ఒక హిందూ మతంలో ఉన్నది, ఒక హిందూ మతానికే అని నేను చెప్పలేదు. సందర్భం వచ్చింది కనుక హిందూ మతం గురించి, లేకపోతే హిందూ ధర్మం గురించి, రామాలయం గురించి, లేకపోతే రక్షణ గురించి, ఇటువంటివన్నీ కూడా వచ్చినాయి కనుక నేను హిందూ ధర్మం గురించి ప్రస్తావించాను తప్ప, మతాలన్నింటిలోనూ కావాల్సినంత చాదస్తం ఉంది, 100% చాదస్తం ఉందనేటువంటిది నా అభిప్రాయం. ఒకటి, కేరళలో వచ్చినటువంటి సమస్య ఏంటంటే, సర్టిఫికెట్ ఇవ్వడానికి సదరు రిజిస్ట్రారు నిరాకరించాడు. అందువల్ల కోర్టుకు వచ్చింది. ఆ కారణంగా కోర్టుకు వచ్చింది. రిజిస్ట్రార్ ఫలానా రిజిస్ట్రార్ నిరాకరించాడు, నిరాకరించడం అది కాదు, దానికి అవకాశం ఇవ్వాలని. మరి కానప్పుడు రిజిస్ట్రార్ సంతకం చేసి దాన్ని యాక్సెప్ట్ చేసి మీరు చెప్పినట్టుగా ఇస్తే ఇంకా కోర్టుకు వచ్చేటువంటి ప్రస్తావన ఏముంది అక్కడ? కాదు కోటేశ్వర గారు, క్షమించాలి, చిన్న ఇంటరప్షన్, క్షమించాలి. కేరళ కోర్టులో పెళ్లి గురించి అడిగారు, పెళ్లి సర్టిఫికేట్ కాదు. వాళ్ళు ఆన్లైన్ లో పెళ్లి చేసుకుంటామని అడిగారు. డిఫరెన్స్ అదే. రిజిస్ట్రేషన్ అడగలేదండి, పెళ్లి చేసుకుంటాం పర్మిషన్ ఇవ్వండి అని. పెళ్లి చేసుకుంటాము దాన్ని అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కూర్చుని ఇద్దరు పెళ్లి చేసుకుంటామని చెప్పారు. దాన్ని అక్కడ అబ్జెక్ట్ చేసింది. ఆల్రెడీ పెళ్లి అయితే సర్టిఫికేట్ గురించిన ప్రాబ్లం కాదు. దాని తర్వాత వచ్చేటువంటిది సర్టిఫికెట్ ఇవ్వాలి. ఆ విధంగా సర్టిఫికెట్ అదే అనేది. ఇప్పుడు అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి ఉంటే దాన్ని ఎట్లాగా పెళ్లి యాక్సెప్ట్ చేస్తారని కదా. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ లో మన దగ్గర ఆల్రెడీ ఉంది. వాళ్ళిద్దరూ వేరే వేరే మతం వాళ్ళైనా, వేరే వేరే కులం వాళ్ళైనా వెళ్ళి చేసుకోవచ్చు. కానీ అమెరికాలో ఉన్న అమ్మాయి ఇండియాలో ఉన్న అబ్బాయో అట్లాగా వాళ్ళిద్దరూ ఆన్లైన్లో ఎదురు బోదురు నుంచున్నారు. అక్కడ పెళ్లి చేసుకుంటాం మేము,
అటు తాళ్ళు ఇట్లా చూపెడతాము, ఇక్కడ ఈ అమ్మాయి మెడకాయ ఉంచుతుంది, అది తీసుకుని అక్కడ రిజిస్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఎట్లా కుదురుతుంది అని. అదే ఇవ్వాలంటున్నాను నేను. లేదు, తాళి కూడా లేదు వాళ్ళకి. అదే ఎట్లా అని లేదండి. ఇప్పుడు రేపు పొద్దున అవతల ఒకళ్ళకి మెడ మీద కత్తి పెట్టి మీ అమ్మని చంపుతాను మీ నాన్నని చంపుతాను అని చెప్పి రేపు పొద్దున ఇంకోటి అక్కడ ఒక అమ్మాయిని చూపెడతాడు, అక్కడి నుంచి ఒక అబ్బాయి మధ్యలో రిజిస్టర్ పెళ్లి చేసేస్తాడా? ఇప్పుడు ఇక్కడ సాంప్రదాయంగా ఇందులో సంప్రదాయం కూడా కాదు అసలు. ఎదురు మనుషులిద్దరూ లేకుండా పెళ్ళి ఏంటండి? చైనాలో ఉందా కొన్నిట్లాగా? చైనాలోనో రష్యాలోనో? నేను రష్యా చైనా గురించి మాట్లాడలేదు. కోర్టు విషయంలో తీసుకుంటే కోర్టు తన యొక్క దాన్ని అనుసరించడానికి అనుసరించి తీరాలి అని చెప్పి ఒక అవాంఛనీయమైనటువంటి చర్చను తీసుకొచ్చింది గిరిధర్ గారు. కమ్యూనిస్ట్ గా మాట్లాడాలంటే కమ్యూనిస్ట్ నాయకులను పిలవండి, గిరిధర్ గారిని పిలవండి, లేకపోతే ఇంకోళ్ళని పిలవండి, చర్చ జరుపుతారు, సమాధానం చెప్తారు. కానీ ఒక జర్నలిస్ట్ గా, ఒక విశ్లేషకుడిగా నేను కమ్యూనిస్ట్ అభిప్రాయాలు నేను చెప్పలేదు, ఒక పురోగామి అభిప్రాయాలను నేను చెప్పాను. దానికి కమ్యూనిజానికి తీసుకురావడం అంత చేదస్తం ఎందుకు? అందువలన సమస్య ఏంటంటే ఈ దేశంలో మతం ప్రమేయం లేనటువంటి ఈ దేశంలో ఏ విధమైనటువంటి పద్ధతుల్లో అయినా పెళ్లి చేసుకోవడానికి ఆ పెళ్లికి సర్టిఫికేట్. నేను అడిగిన పాయింట్ ఒకటి ఉంది కోటేశ్వరరావు గారు, ఇక్కడ మతం ప్రమేయం లేదంటే ఎక్కడ ఇప్పుడు మతం ఆచరించే దేశాలు, మతం ఆచరించని దేశాలు అనుకుందాం. మతం ఆచరించినటువంటి రష్యా, చైనా, లేకపోతే ఉత్తర కొరియా లాంటి దేశాల్లో ఇట్లాగేమన్నా అబ్బాయి ఒక దేశంలో అమ్మాయి ఇంకో దేశంలో ఉంటే పెళ్లికి యాక్సెప్టెన్స్ ఉందా? అది వాళ్ళు తేల్చుకుంటారు. అది లేకపోతే ఉంటే నేనంటే అలా కాదు, ఇదిగో ఇక్కడ ఉందండి ఈ పద్ధతి ప్రకారం అనేదే ఒకటి ఉండాలి కదా. హిందూ వద్దు, పోని మతపరమైనటువంటి ఛాందసత్వం వద్దు, మత ఛాందసత్వం లేని దేశాలలో ఏమన్నా ఉందా? అది కూడా లేని ఒక కొత్త స్వేచ్ఛ, విచిత్ర స్వేచ్ఛ వదా ఇది? మన దేశంలో వచ్చినటువంటి సమస్యలను చర్చిస్తున్నాం. ఇతర దేశాల్లో ఏమంటే వాళ్ళు తేల్చుకుంటారు. నేను అందుకే చెప్పాను, అమెరికాలో ఆ విధంగా 2 దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు జూమ్ ద్వారా పెళ్లి చేసుకుంటే వాళ్ళకి సర్టిఫికెట్ కూడా ఇస్తున్నారు అని చెప్పాను నేను. అదే విధమైనటువంటి సౌకర్యము మన దేశంలో కూడా ఇవ్వాలని చెప్తున్నా. చైనాలో ఉందా లేదా, లేకపోతే వాళ్ళు అవసరం అనుకుంటే వాళ్ళు అడుగుతారు, అది వేరే విషయం. నేను అనేది ఇతర దేశాలతో కంపేర్ చేసుకోవాలన్నప్పుడు ఇంకా మిగతా అనేక విషయాలు కంపేర్ చేసుకోవాలి. స్పెషల్ మ్యారేజ్ ఒక నిమిషం అండి. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ కి ఎలాగా అందరికి సర్వులకు సమానమైన హక్కును ఇచ్చేయడం అయిపోయింది. మీరు దాన్ని కూడా కాదని మళ్ళీ ఈ మతపరమైన విషయంలో ఎవరి మతాన్ని వాళ్ళకు ఖచ్చితంగా పాటించి తీరాలి, ఆ రకమైన వివాహం జరిగిన తర్వాతే ఇక్కడ రిజిస్ట్రేషన్ అనే దాన్ని అంగీకరిస్తాము అని చెప్పిన తర్వాత ఈ వివాహాన్ని కూడా ఇలా అంగీకరించేయాలి అని చెప్పి అంటే ఆ మతపరమైన బాధ్యతలు లేకపోతే హక్కులు విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కకి పెట్టేయచ్చు అని అంగీకరించినట్టే అయింది కదా. భారతీయ కేవలం మనకి హైందవ విధానంలో ఏదైతే అదిగా సార్, ఇక్కడ మతము వ్యక్తిగతం ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక అమ్మాయి ఒక చోట ఇంకొక అబ్బాయి ఇంకొక చోట ఉండేటువంటి పెళ్లి అనేటువంటిది అంటే ఇక అది జీవితానికి ప్రయోజనమేనా? అలాంటి వివాహం అనేటువంటిది యాక్సెప్టబుల్ అంటే మీరు అంటోంది అమెరికాలో అయితే అట్లా చేస్తున్నారు కాబట్టి అంటున్నారు, అంతేనా? అంతే. రెండోది, సహజీవనాన్ని అంగీకరిస్తున్నప్పుడు, పెళ్లితో ప్రమేయం లేని సహజీవనాన్ని అంగీకరిస్తున్నప్పుడు ఇంకా పెళ్లి తంతుకి అర్థం ఏముంది అనేది కూడా నేను అంటున్నా. సహజీవనాన్ని సహజీవనాన్ని అంగీకరిస్తున్నది సమాజం, అంగీకరించట్లేదు. చట్టబద్ధంగా వాళ్ళకి పుట్టిన బిడ్డలను అంగీకరిస్తున్నారు కానీ వాళ్ళిద్దరిని భార్యాభర్తలకు అంగీకరించట్లేదు కదా సహజీవనాన్ని. సమాజం అంగీకరినప్పుడు అంటరానితనాన్ని సమాజం అంగీకరిస్తుందా? కానీ ఎందుకు పాటిస్తా ఉంది? అదే అనేది చెప్తారు. అదే మరి అందుకని సమాజం అంగీకరిస్తుంది అనేటువంటి పేరుతో బుల్డోజ్ చేయొద్దు. చట్టం కూడా అంగీకరించట్లేదు కదా, సహజీవనానికి పుట్టిన బిడ్డలను అంగీకరిస్తున్నారు. అవును, మరి అంటే దాని అర్థం ఏంటి? ఆస్తి హక్కిస్తున్నారు, చట్టపరంగా అంగీకరిస్తున్నారు. పెళ్లితో నిమిత్తం ఏముంది అప్పుడు?
అందువల్ల చాలా నేను బాగుందండి. అనేది పెళ్లితో Right. నిమిత్తం కాబట్టి ఏముంది? ఎలా బ్రతికేసినా పెళ్లితో తప్పేం నిమిత్తం లేదు. ఏముందని మాట్లాడుతున్నారు. చాలా బాగుంది. మనకి ఇక్కడ భారతదేశంలో వివిధ మతాలకు ఏదైతే స్వేచ్ఛనిచ్చారో ఆ స్వేచ్ఛని వాడుకుంటాము అని చెప్పి మతానికి ఇవ్వవలసిన విలువ ఖచ్చితంగా అనుసరించి తీరాలి అని చెప్పి కోర్టు వాళ్ళు కూడా చెబుతూ ఉంటే, లా చెబుతూ ఉంటే దాన్ని పక్కన పెట్టేసి ఇవేవి మాకు అక్కర్లేదు అని చెప్పి ఉండండి ఒక మతాన్ని నిమిషం. పాటించాలి. ఇవేవి మాకు రాజ్యాంగంలో అక్కర్లేదండి. సహజీవనానికి అంగీకారం తెలిపారు మతాన్ని కాబట్టి పాటించాలని ఎవరు చెప్పారు? ఎక్కడ ఏ కోర్టు తీర్పు చెప్పింది చెప్పండి. ఫలానా కోర్టు ఫలానా కేసులో ఏమండి? తీర్పు చెప్పింది అని చెప్పండి. ఏమిటి మళ్ళీ చెప్పండి. గుళ్ళే చేయొద్దు. రైట్ రైట్ మళ్ళీ వేరే వైపుకి వెళ్ళిపోతున్నాం. సహజీవనానికి ఫైనల్ గా అంగీకారం గిరిధర్ గారు చెప్పారు కాబట్టి అని చెప్పి సహజీవనానికి అంగీకారం చెప్పారు కాబట్టి ఈ మతపరమైన విధానాలు ఏవైతే అనుసరిస్తున్నారో అవన్నీ అక్కర్లేదు అని కొట్టిపడేసేట్లయితే దానికి విలువ రైట్ రైట్ మళ్ళీ మనం టాపిక్ డైవర్ట్ అయిపోతున్నాం అండి. ఇద్దరు వేర్వేరు ప్రదేశాలలో పెళ్లి యాక్సెప్టెడా కాదా అన్నటువంటి కాన్సెప్ట్ నుంచి డైవర్ట్ అయిపోతున్నాం. ఎందుకు ఇచ్చారు? ఒక్క నిమిషం సహజీవనానికి గిరిధర్ గారు. ఇది మతాలను నాశనం చేస్తుంది, అన్ని మతాలను నాశనం చేస్తుంది అని చెప్పి రైట్ రైట్ సుప్రీంకోర్టుని అడగండి. రాజ్యాంగాన్ని మార్చండి ఒక్క కావాలంటే. సెకండ్ సుప్రీంకోర్టుని రైట్ అడగండి రైట్ ఎందుకు ఇచ్చారు అని. ఫైనల్ గా గిరిధర్ గారు ఇచ్చినటువంటి దాన్ని అంగీకరించాలా లేదా, అంగీకరించడం లేదా అనేటువంటిది వ్యక్తిగతంగా పాటించడం లేదా అనేటువంటిది ఎవరిష్టం వాళ్ళది. నేనేమి ఫోర్స్ చేయట్లేదు, కానీ పాటించాలి, మతాన్ని పాటించాలి అని ఫోర్స్ చేసేటువంటి అధికారం ఎవరికి లేదు అని చెప్తున్నాను నేను. రైట్ మతాన్ని ఫైనల్ గా గిరిధర్ గారు. అది మీరేం చెప్పక్కర్లేదు, చట్టమే చెప్పింది, రాజ్యాంగమే చెప్పింది. మీరు పాటించకపోతే రైట్ 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 డైవర్ట్ అయిపోతుంది. చెప్పింది అది. మళ్ళీ వ్యక్తిగతంగా వెళ్ళదు. ఒక్క నిమిషం మాట్లాడలేదు మతాన్ని మాట్లాడలేదు. మీరు నాకు విజ్ఞత చూపించండి. మతాన్ని రైట్ 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 ప్లీజ్ 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 వ్యక్తిగతంగా వెళ్ళొద్దు. ఒక్క నిమిషం కంక్లూడ్ చేద్దాం, టైం పరిమితంగా ఉంది. ఫైనల్ గా గిరిధర్ గారు. ఏమండి, దీంట్లో కన్ఫ్యూజనే లేదు. దీని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రక్రియ కమ్యూనిస్ట్ భావజాలం పెట్టుకొని సీనియర్ జర్నలిస్ట్గా, యాక్టివిస్టులుగా, అనలిస్టులుగా టీవీ షోల్లోకి వచ్చి పాత చింతకాయ పచ్చడి వాళ్ళ మత గ్రంథమైన దాస్ క్యాపిటల్ ప్రమాణంగా ఇక్కడ వచ్చి వాళ్ళు కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం వాళ్ళు చేసేవాళ్ళని మనం ఏం అనలేము. అటువంటి వాళ్లకు స్పేస్ ఇస్తున్నది మీరే, కానీ ప్రజలు, సమాజం వాళ్ళని ఎప్పుడో తిరస్కరించింది. ప్రజలు, సమాజము ఈ దేశంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలకు పెద్దపీట వేసింది. 20 ఏళ్ల కంటే, గతంలో 20 ఏళ్ల కంటే ఇప్పుడు మన సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళు ఎక్కువయ్యారు. మన పద్ధతులను, మన విధి విధానాలను గౌరవించే వాళ్ళు ఎక్కువయ్యారు ఈ దేశంలో. ఎక్కడ చూసినా కానీ కూడా మన సాంప్రదాయాన్ని గౌరవించే జనాభా పెరుగుతున్నది, కానీ దాన్ని తిరస్కరించి దాన్ని ఛాందసం అనేటువంటి ఛాందస్సులు ఈ దేశంలో వాళ్ళని తిరస్కరించబడ్డారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి మనం పెద్దపెట్టి వేయనక్కర్లేదు. దీంట్లో కన్ఫ్యూజన్ ఉండవలసిన అవసరమే లేదు. క్లియర్ కట్ గా మీరు గనక ఒక మత ప్రాతిపదిక మీద మీరు వివాహం చేయదలుచుకుంటే ఆ మతంకి సంబంధించిన చట్టంలో ఏ రూల్స్ ఉన్నాయో దాన్ని పాటిస్తేనే దానికి వ్యాలిడిటీ ఉంటుంది. మీరు నమ్మదలుచుకోకపోతే, అది చాదస్తం అనుకుంటే దాన్ని వదిలేసి మీరు దాస్ క్యాపిటల్ ప్రమాణంగా పెళ్లి చేసుకోండి, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద మీరు రిజిస్టర్ చేసుకోండి, మిమ్మల్ని ఎవ్వరూ కాదనరు. ఇటువంటి వివాహాలకి నేను కూడా అటెండ్ అయ్యాను. ఇవన్నీ చాదస్తామని చెప్పి హిందూ ధర్మాన్ని తిడుతూ దాస్ క్యాపిటల్ ప్రమాణంగా పెళ్లి చేసుకున్నటువంటి వివాహాలకి నేను అటెండ్ అయ్యాను, నాకు తెలుసు. దాన్ని ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు. అది హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద పరిగణించబడదు. ఇది ఎవరో వాళ్ళ హక్కులను కాలు రాసినట్టు మాట్లాడడంలో విజ్ఞత లేదు. ఏ మతానికి సంబంధించిన వాళ్ళ వివాహాలు ఎలా ఉన్నాయో వాళ్ళు పాటిస్తారు, దాన్ని నమ్ముకున్న వాళ్ళు పాటిస్తారు. దాన్ని నమ్మని వాళ్ళు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ లో వెళ్ళండి, మిమ్మల్ని ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు. ఇక్కడ చర్చ అంతా అబ్బాయి అమ్మాయి దూరంగా ఉంటే ఆ మ్యారేజ్ వ్యాలిడా కాదా, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారమో లేదా ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ప్రకారమో, పర్సనల్ లా ప్రకారం అది వ్యాలిడ్ కాదు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఇప్పటిదాకా వ్యాలిడ్ కాదు. దాని వ్యాలిడిటీ ఇస్తుందా లేదా, కోర్టులు ఇస్తాయా, రేపు రాజ్యాంగం ఇస్తుందా అనేది మనం కోర్టులు ఇవ్వచ్చా, ప్రభుత్వం ఇవ్వచ్చా, అది రాబోయే తరంలో మనం చూడబోతున్నాము. రిజిస్ట్రేషన్ లో మాత్రం మీరు టెక్నాలజీ వాడండి అని మేము కూడా చెప్తున్నాము. దాంట్లో ఎటువంటి వివాదం ఉండవలసిన అవసరం లేదు. అనవసరంగా
ఒక నమ్మకం ఉన్నటువంటి వాళ్ళని ఛాందస్సులు అన్నట్టు ఆ భావజాలం మార్చుకుంటే విద్యులని వాళ్ళని పిలువబడతారు. రైట్. ఒక్క మాట ఫైనల్ గా సోడేకర్ గారు, కోర్టు అట్లా ఆదేశించగలదా? ఇదిగో ఇట్లాగా అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి పెళ్లి చేసుకుంటారు, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయండి అని ఆదేశించే అధికారం కోర్టుకుంటుందా? జడ్జి గారు ఏదైనా ఆదేశించదు సార్, అది నిలుస్తుందా లేదా అనేది క్వశ్చన్ ఇక్కడ. జడ్జి గారు ఇప్పుడు ఆల్రెడీ ఆయన ప్రిపేర్ అయిపోయింది, ఆయన మైండ్ సెట్ చేసేస్తున్నారు ఇట్లా ఆదేశించవచ్చు అని. కాకపోతే ఆయనకి ఏమైందంటే ఈ ఒక చిన్న డిఫరెన్స్ వచ్చింది, పెళ్లి చేయటం పెళ్లికి సర్టిఫికేట్ ఇవ్వటం, రెండు అంశాల్లో ఆయనకి కొంచెం చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది. వీళ్ళు పెళ్లి చేసుకుంటా ఉంటున్నారు, పెళ్లి రిజిస్ట్రేషన్ అడగట్లేదు. సో పెళ్లి చేసుకుంటా ఉన్నప్పుడు ఆ సెక్షన్ 12 అడ్డం వచ్చింది వాళ్ళకి. ఎందుకు సెక్షన్ 12కి దగ్గర రావాలంటే అంటే నాకు అక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్. ఇప్పుడు వరల్డ్ వైడ్గా కొన్ని దేశాలు ఎల్జీబీటీ మ్యారేజెస్ని యాక్సెప్ట్ చేసినాయి. అయితే భారతదేశంలో అట్లాంటిదే కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు అడిగితే కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది ఎల్జీబీటీ మ్యారేజెస్ యాక్సెప్టెన్స్కి సంబంధించి. అది చట్టం అనేది మేము డిసైడ్ చేస్తాం అన్నటువంటిది స్పష్టంగా చెప్పింది. అలాగే ఇక్కడ దీనికి అధికారం ఉందా ప్రభుత్వానికి, లేదంటారా? మొత్తం ప్రభుత్వానికి ఉండదు సాయి గారు, పార్లమెంట్కి ఉంటుంది. చట్టం చేసే హక్కు పార్లమెంట్కి మాత్రమే, అదే పార్లమెంట్కి పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది. ఇందులో జడ్జి గారి మీమాంస కూడా అదే. ఎందుకంటే సెక్షన్ 11 కింద 30 రోజుల నోటీసు, సెక్షన్ 5 కింద 30 రోజుల నోటీసు ఇవ్వాలి కంపల్సరీ. మీరు ఆన్లైన్ చేసుకోండి, ఏదైనా చేసుకోండి, ఆ 30 రోజుల నోటీసు కూడా ఈయన తీసేస్తానంట. ఆయనకి ఆ పంజాబ్ అండ్ హర్యానా జడ్జిమెంట్ అడ్డం వచ్చింది. ఆ 30 రోజులు తీయడానికి ఈయన కోర్టు కదా, ఈయన చేయలేరు, అది చట్టంలో మార్పు చేయాలి. సో ఈయన ఏం చెప్పారు, 2 అంశాలు చెప్పారు. నేను డివిజన్ బెంచ్కి ఇస్తాను, గవర్నమెంట్కి డైరెక్షన్స్ ఇవ్వండి అని. ఎందుకంటే పంజాబ్ అండ్ హర్యానా డివిజన్ బెంచ్ ఆర్డర్, ఈయన సింగిల్ జడ్జి గారికి ఆర్డర్ బైండింగ్ ఉంటుంది. వేరే హైకోర్టు కూడా ఇక్కడ సింగిల్ జడ్జి గారికి బైండింగ్ ఉంటుంది. సో దాన్ని ఆయన ఓవర్లుక్ చేయలేక ఏం చేశారంటే వారి కోర్టులో డివిజన్ బెంచ్కి ఇచ్చారు. మీరే, ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకటి కదా, సజెస్టివ్ జ్యూరిస్డిక్షన్ కింద మీరు ఏమైనా రికమెండ్ చేస్తారా గవర్నమెంట్ కానీ, ఇక్కడ జరిగింది లేదా అని జడ్జిమెంట్ ఇచ్చేసేవాళ్ళే. ఆయన నిర్ణయం చేసుకున్నారు మొత్తం. ఆ 30 రోజుల నోటీస్ పీరియడ్ ఆయన తీయలేరు. 30 రోజుల నోటీస్ పీరియడ్ ఫాలో అవ్వాలంటే ఏం చేయాలి, ఇద్దరు ఎవరైతే వ్యక్తులు పెళ్లి చేసుకోవాల్సుకున్నారో వాళ్ళిద్దరు రావాలి. సో ఇప్పుడు ఆ ఫిజికల్ ప్రెజెన్స్ ఆయన డిజిటల్ గాను దీనిలో పంజాబ్ హైకోర్టుని ఫాలో చేసి ఇవ్వగలడు. కానీ పంజాబ్ హైకోర్టు ఏం చెప్పింది, అమ్మాయి అక్కడ డిజిటల్ గా ప్రెజెంట్ అవుతుంది, అబ్బాయి ఇక్కడ ఫిజికల్ గా ప్రెజెంట్ అవుతారు, ముగ్గురు విట్నెస్ కూడా ఫిజికల్ గా ప్రెజెంట్ అవుతారు, ఇందులో అభ్యంతరం లేదని చెప్పింది పంజాబ్ హైకోర్టు. ఇక్కడ అలాగే సమస్య కాదు, ఇద్దరు ఆన్లైన్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎవరు ఫిజికల్ గా వెళ్ళాలనుకోవట్లేదు. అప్పుడు ప్లస్ పెళ్లి చేసుకోవాలి, అక్కడ పెళ్లి అయిపోయిన దానికి సర్టిఫికేట్, ఇక్కడ అసలు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలనుకుంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద సెక్షన్ 5 ప్రకారం 30 రోజుల నోటీస్ ఇవ్వాలి. 30 రోజుల నోటీసులు ఎవరు అబ్జెక్షన్ చేయబోతేనే పెళ్లి అవుతుంది. దాన్ని తీయడానికి ఇంక హక్కు లేదు జడ్జి గారు, అది పార్లమెంట్ మాత్రమే చట్టం చేయగలరు. సో ఈయన అది రికమెండ్ చేయడానికి డివిజన్ బెంచ్కి ఇస్తున్నారు. ఇప్పుడు అయ్యా రిక్వెస్ట్, అయ్యా మీరు ఏదో దీని మీద చెప్పండి అని చెప్పి డివిజన్ బెంచ్ ఏం చేస్తుందో చూడాలి. అందులో ఇక్కడ ఏంటంటే 2 మతాలకు సంబంధించింది. సో పర్సనల్ రాదు, ఇక్కడ ఓన్లీ స్పెషల్ మ్యారేజ్ యాక్టే వస్తుంది. కొంత వెసులుబాటు ఉంది ఇక్కడ ఆయనకి. కాకపోతే అది అందరికీ వర్తింపు చేస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది, అన్ని మతాలకి చేయలేరు అట్లా ఇబ్బంది. ఒక్క మాట అండి, మంచి పాయింట్ అండి. స్వేచ్ఛా జీవనాన్ని ప్రభుత్వం కానివ్వండి, లా కానివ్వండి అంగీకరించింది, బానే ఉంది. కానీ దాని యొక్క ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉంటుంది అని ఆలోచించవలసిన విజ్ఞానవేత్తలు ఎవరైతే ఉన్నారో దాన్ని కొంత అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకి త్రిభంగ అనే ఒక సినిమాలో ఆ స్వేచ్ఛా జీవనం వల్ల సమాజంలో వ్యక్తులు ఎలా ప్రభావితం అవుతున్నారు అనే దాన్ని స్పష్టంగా చూపించారు. అది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బాధ్యతగా ఆలోచించవలసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆలోచిస్తే అది సమాజం పైన ఎటువంటి నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తోంది, వ్యక్తుల్ని మానసికంగా ఎటువంటి క్షోభకు గురి చేస్తోంది అనే విషయాన్ని అర్థం చేసుకోగలిగితే ఇటువంటి విషయాల్లో కొంచెం ఆలోచించి కోర్టు కూడా నిర్ణయం తీసుకుంటుంది. కేవలము వ్యక్తి యొక్క ఆలోచనకే కాక మానసికంగా ఎటువంటి ప్రభావాలను చూపిస్తోంది అనే విషయాన్ని కూడా మానసిక ప్రభావాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలంటే మనస్తత్వ శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయాన్ని కూడా ఇక్కడ స్వీకరించవలసిన అవసరం ఏర్పడుతోంది అనే విషయం దృష్టిలో ఉంచుకోవాలి. రైట్. థ్యాంక్ యూ అండి గిరిధర్ గారు, కోటేశ్వరరావు గారు, సోడేకర్ గారు, అనంత్ గారు. ఇది పరిస్థితి. రెగ్యులర్గా ఎవరికి వాళ్ళం మనం చూస్తూ ఉంటాం, భార్య భర్త, అమ్మ నాన్న, తాత అవ్వ, ఇట్లాగ అందరినీ చూస్తూ ఉంటాం. కానీ అకస్మాత్తుగా ఈ బంధాలు కొత్త రూపం సంతరించుకునేటువంటి ప్రయత్నం, దానికి సంబంధించిన చర్చ ప్రారంభమైంది. ఎక్కడో ఉన్న అబ్బాయి మరెక్కడో ఉన్న అమ్మాయి ఆన్లైన్లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆ పెళ్లి చేసుకోవడానికి అబ్జెక్షన్ చేసినటువంటి నేపథ్యంలో దాని మీదన కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు, ఎందుకు అంగీకరించకూడదు అన్న ప్రశ్నతో అసలు ఈ వ్యవహారం మొత్తం చర్చకు వచ్చింది.
వేర్వేరు చోట్ల ఉన్న వ్యక్తులు ఈ విధంగా పెళ్లి చేసుకుని దానికి గుర్తింపు ఇవ్వచ్చా లేదా అన్నదే ఇక్కడ ప్రధాన చర్చ. దీని చుట్టూ జరుగుతున్నటువంటిదే రకరకాలైనటువంటి పరిణామాలు. రాబోయే రోజుల్లో కాలం మారింది కాబట్టి, టెక్నాలజీ మారింది కాబట్టి ఈ తరహా పెళ్ళిళ్ళని అంగీకరించాలన్నటువంటి చర్చ వస్తుందా, లేదా అంగీకరించడం ప్రమాదం అని వస్తుందా అన్నటువంటిది తేలాల్సి ఉంది. ఇది అంశానికి సంబంధించి తాజా అప్డేట్తో సరికొత్త మరికా సప్లో మేము ముందుంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్9.